ఒక దురాత్మ పీడితుడైనటువంటి చిన్నవాడిని స్వస్థపరిచేటువంటి విషయంలో, ఆ దయాన్ని వెళ్ళగొట్టి వాడిని బాగు చేసే విషయంలో వీళ్ళు ఓటమి పాలయ్యారు. యేసు ప్రభు ఒకవేళ ఆ క్షణాన రాకపోయి ఉంటే వీళ్ళ పరువు దారుణంగా పోయేది. ఎందుకంటే వీళ్ళు 9 మంది కలిసి ఆ దురాత్మ పట్టిన చిన్నవాడిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ దురాత్మ వీళ్ళ గద్దింపును బట్టి వాడిని విడిచి వెళ్ళలేదు. తర్వాత యేసుప్రభు వారు కొండ దిగి వచ్చాడు. ఈ తంతంతా చూశాడు. తర్వాత ముందు వీళ్ళని గద్దించాడు, తర్వాత దయాన్ని గద్దించాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వరలర్, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, అని తీసుకొని రండి నా దగ్గరికి అని గద్దించినప్పుడు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మూగవైన చెవిటి దయ్యమా చిన్నవాడిని విడిచిపో అని ఆయన గద్దించినప్పుడు ఆ దయ్యం వాడిని వెలువెల్లాడించి పడద్రోసి వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుకుంటారు చిన్నవాడు చచ్చిపోయాడని. కాదు, యేసుప్రభు అని చేయబట్టి లేపి తండ్రికి ఇస్తాడు. సో కథ సుఖాంతమైద్ది. యేసుప్రభు ఈ కార్యం చేసిన తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా మాకు సందేహం నైనా, మీరు ఒక మాట గద్దించగానే అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మీరు కొండ మీద ఉన్నప్పుడు దాదాపు చాలా సమయం మేము తిప్పలు పడ్డాం, మొత్తుకున్నాం, కేకలేసాం బయలు ప్రవక్తల్లాగా. ఎన్ని తిప్పలు పడ్డా ఆ దురాత్మ వదిలిపెట్టి పోలేదు. ఎందుకని ప్రభా మేము దాన్ని వెళ్ళగొట్టలేకపోయామన్నారు. దేవుడు మనకు అందుబాటులో ఉంటాడండి. ధర్మ సందేహాలు వస్తే నివృత్తి చేయడానికి, భయం వస్తే ధైర్యపరచడానికి, అర్థం కాకపోతే ఆలోచన చెప్పడానికి, కృంగిపోతే లేవనెత్తడానికి, ఆదరణ లేకపోతే ఆదరించడానికి, అన్ని విషయాల్లో ఆయన, ఏ మనుషుడు కూడా ఆయనతో ఈక్వల్ కాడు, అంత అందుబాటులో ఉంటాడు ఆయన. మనకి ఏదన్నా ధర్మ సందేహం వచ్చినప్పుడు ఆయన అడిగితే ఆయన కోప్పడ్డాడు. నాకు ఇది అర్థం కాలేదు తండ్రి, నాకు చెప్పవా అని నువ్వు కనిపెడితే దాన్ని గూర్చినటువంటి సత్యాన్ని తప్పకుండా నీకు బయలుపరుస్తాడు. అది ఏదైనా. ఆయనే ఇర్మియా గ్రంథం 33:3 చెప్పాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు స్పష్టపరుస్తానని. వీళ్ళు పసిపిల్లలాగా ఆయన దగ్గరికి వెళ్ళి అమాయకంగా అడిగినప్పుడు ఆయన వారిని విసిగించుకోలేదు, కోప్పడలేదు. ఇప్పటిదాకా బయట పరిచర్య చేసి వచ్చాను, పనికిమాలినోళ్ళారా, మీకు జాలి దయ లేదా, పొండి అనలేదు ఆయన. ఆయన వారిని చేర్చుకొని మనుషుల్ని శోధించేటువంటి దురాత్మ శక్తులలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయనే ఒక సాక్ష్యాన్ని ఇక్కడ వెల్లడి చేశాడు ఆయన. దురాత్మలన్నీ కూడా పడద్రోయబడిన దేవదూతలే అయినా వాటికి కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయనేది ఇక్కడ అర్థమవుతుంది. వీటన్నిటికీ పైన సాతాను ఉంటాడు, దయ్యాల రాజు వాడు. వాడి కింద కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కలిగిన దూతలు, ప్రధాన దూతలు, అంధకార సంబంధాలకు లోకనాథులు, అలాగే సైన్యాలుగా గుంపులుగా ఉండేటువంటి దురాత్మ సమూహాలు ఆకాశ మండలంలోనూ పాతాళంలోనూ. అట్లాగా వాడి దగ్గర ఉన్న దయ్యాలన్నీ ఒకే కోణంలో లేవు, ఒకే కేటగిరీలో లేవు, అన్ని రకరకాలుగా ఉన్నాయి. వాటి పనులు కూడా వేరు అండ్ వాటి పవర్స్ కూడా వేరు. అయితే అవి ఎంత శక్తివంతమైనవైనా వాటన్నిటి రాజు సాతాను. వాడే యేసు సిలువలో చేసిన బలిదానాన్ని బట్టి సర్వనాశనం అయిపోయాడు. ఇక యేసు ప్రభు రక్తాన్ని బట్టి వాళ్ళ లీడరే ఎఫెక్ట్ అయినప్పుడు ఇక పిల్ల దయ్యాలు అన్నట్టుగా చిన్న దయ్యాలు ఏం చేస్తాయి అన్నట్టు, నాయకుడే అవుట్ అయినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఏముందండి. కాబట్టి యేసు సిలువలో ప్రాణం పెట్టక ముందు శిష్యులకు చెప్తున్న మాట ఇది. సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత మళ్ళీ ప్రమాదకరమైన దయ్యాలు ఉంటాయి, పవర్ఫుల్ దయ్యాలు ఉంటాయి అనే డైలాగ్ వాడాలి ఆయన. భూమి మీదను, ఆకాశమందును, పాతాళమందును సమస్తం మీద నాకు అధికారం ఇవ్వబడింది అని ఆ మాట మాట్లాడి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నన్ను గురించి ప్రకటించండి, మీకు ఎదురుండదు, పొండి, ఎందుకంటే సర్వాధికారం మంది ఇప్పుడని ప్రభు సాక్ష్యం ఇస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-18 వచనాలు మీరు చూడవచ్చు. అక్కడ ఆ రిఫరెన్స్ ఉంటుంది. అయితే సిలువలో ప్రాణం పెట్టక ముందు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఆలోచన ఏంటంటే,
ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అంటే ఆయన 2 మాటలు చెప్తాడు. ఈ ఈ ఈ సందర్భం అనేది సువార్తల్లో ఇంకొక చోట కూడా రాయబడి ఉంది. ఈ సన్నివేశాన్ని ఉటంకిస్తూ ప్రభు ఏమంటాడంటే, ఒక చోట అంటాడు, మీ అవిశ్వాసము చేతనే దాన్ని వెళ్ళగొట్టలేదంటాడు. మరో చోట అంటాడు, ప్రార్థన వలననే తప్ప ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అంటాడు. ప్రార్థన వలననే అని పుట్టినోట్లో ఏమంటాడంటే, ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. ప్రార్థన వలననే తప్ప ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని. ఏ ప్రార్థన అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అంటాడు. తమ్ముడు బాగా వినండి, దేవుని కొరకు బ్రతకాలని ఆసక్తి కలిగిన వాళ్ళు. అలాగే మొన్న కూటాలో కూడా చాలామంది వచ్చి మారు మనసు ప్రకటించి బాప్తిజం కూడా పొందిపోయారు. వాళ్ళలో ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, లైవ్లో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది వింటుండొచ్చు, తర్వాత అయినా వింటుండొచ్చు. వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి కాస్త కుదుటపడి మరి బుధవారం రోజు శాలేమాన్ ఏం చెప్పాడు అనేది కూడా పరిశీలించవచ్చు అనే నమ్మకంతో చెప్తున్నాను నేను. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఇవి, సాధన చేయాల్సిన విషయాలు. యేసు ప్రభువారు ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడాడు. ఈ సందర్భంలో ఎంతకాలము నేను మీతో కూడా ఉందును, ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును అన్నాడు. సహించడం ఏమిటి అంటే, బాబా మిమ్మల్ని భరించలేకపోతున్నాను రా, నాకు చిరాకు పుడుతుంది అనే భావం తొణుకుతుంది ఆ మాటలో. అంటే యేసు ప్రభు వాళ్ళని సహించలేకపోతున్నాడు. ఎంతవరకు సహించాలరా బాబు మిమ్మల్ని అన్నాడు. యేసు ప్రభు అంత అసహనానికి గురైన కారణం వాళ్ళలో ఏముంది? పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎంతకాలము నేను మీతో కూడా ఉందుననే పదం కూడా వాడాడు. చూస్తారా? అదే మార్కు సువార్త 9వ అధ్యాయము. నేను 19వ వచనం చదవండి. 9:19 చదవండి. అందుకైన విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. చాలు. ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అన్నాడు. యేసు ప్రభు దేన్నైనా సహిస్తాడు, దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ విశ్వాసహీనతని, విశ్వాస లేమిని, అవిశ్వాసాన్ని అస్సలు సహించడు. చాలా చిరాకు ఆయనకి. అన్ని పాపాల్లోకి పెద్ద పాపం అవిశ్వాసం నా లెక్కలో. ఆ అవిశ్వాసం అనేది, లేదా అల్ప విశ్వాసం అనేది, ఈ సందేహం అనేది మనల్ని ఏళ్తుంటే అది దేవునికి చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది, చాలా అసౌకర్యంగా ఉంటుంది. అక్కడ ఆయన మనల్ని ఓర్చుకోవాల్సి వచ్చింది. పేరుకు శిష్యులే, కానీ విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు. అందుకే డైరెక్ట్గా అన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసం లేదు మీకు అన్నాడు. అంటే విశ్వాసము లేని వ్యక్తుల్ని దేవుడు సహించలేడు. మరి దేవునికి ఎవరు ఇష్టలు అవుతారంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలని ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అంటే, విశ్వాసం గలవాడు దేవునికి ఇష్టడు, విశ్వాసం లేనివాడు దేవునికి అయిష్టుడు. అయిష్టుడైనా కూడా వాడిని వెంటేసుకొని తిరగాలంటే కొంచెం సహనం కావాలి. అందుకు వాడాడు అన్నమాట. విశ్వాసం గలవారు నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, కానీ ఈ విశ్వాసం లేని స్థితిలో ఉన్నాడు నా వెంట ఉంటే నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది, అయినా మిమ్మల్ని సహిస్తున్నాను నేను. ఎంతకాలం అట్లా విశ్వాసహీనులుగా ఉంటారనేది ఆయన గద్దింపు. ఎంతమందికి అర్థమైంది? నెంబర్ 1. నెంబర్ 2, నేను ఎంతకాలం మీతో కూడా ఉందని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పౌలు తిమోతితో అన్నట్టే ప్రభు అపోస్తలులతో అంటున్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో తిమోతి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు మహనీయుడు తన ఆత్మీయ కుమారుడితో అంటాడు. ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చిందంటే,
ఆట్టే కాలం నేను నీతో కూడా ఉండను. జీవితంలో ఎదురయ్యే పోరాటాల్లో నీకు నువ్వే తలపడాలి, నీకు నువ్వే సిద్ధపడాలి, నీకు నీవే పోరాటాన్ని నేర్చుకోవాలి, విజయం సాధించే దిశగా నీ రెక్కల మీద నీవు ఎగరాలి. మొన్న నేను కూటాల్లో చెప్పాను, పక్షి ఎగురుకుంటా వచ్చి కొమ్మ మీద వాలింది. పక్షికి ఆధారం ఏంటి అంటే అందరూ కొమ్మ అన్నారు. కానీ పక్షి కొమ్మను ఆధారం చేసుకుని నిలబడినట్టే కనపడుతుంది, కానీ పూర్తిగా కొమ్మ మీద మాత్రం డిపెండ్ అవుతుంది. వేరే జంతువులు ఏమన్నా ఉంటే అవి కొండను ఆధారం చేసుకుంటాయి, ఆ కొమ్మను ఆధారం చేసుకుంటాయి. జంతువులు ఏమన్నా ఉంటాయి. పక్షి కొమ్మ మీద వాలిద్ది కానీ కొమ్మను ఆధారం చేసుకో, దాన్ని రెక్కలనది ఆధారం చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఎలుగుబంటి కొమ్మ మీదకి ఎక్కింది అనుకోండి, ఎలుగుబంట్లు చెట్లు ఎక్కుతాయి. ఎలుగుబంటి కొమ్మ మీదకి ఎక్కింది అనుకోండి, కొమ్మ విరిగిందనుకో, ఇకేం లేదు, పాత బట్టల మూటబడ్డట్టు దబ్బని పడిద్ది. కానీ పక్షి కాలి కింద కొమ్మ విరిగిందనుకో, పక్షికి ఏం కాదు. ఎందుకు తెలుసా? పక్షి ఎప్పుడు కూడా దాని రెక్కల్ని లైన్లో పెట్టుకొని ఉంటుంది. కాళ్ళ కింద ఆధారం పోతే వెంటనే రెక్కలతో ఎగరడానికి ప్రయత్నిస్తుంది, తను తాను సేవ్ చేసుకుంటుంది. ఈ మాట చాలా 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 గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆత్మీయులు, సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు అందరూ కూడా ఈ చిన్న ఎగ్జాంపుల్లో ఉన్న విలువైన సత్యాన్ని అందరూ కూడా హృదయంలో భద్రం చేసుకోవాలి. యేసు ప్రభు అయినా, అపోస్తలుడైన పౌలైనా, ఆత్మీయ నాయకులైనా, ఎవరైనా సరే కుటుంబంలో కుటుంబాన్ని, సంసారాన్ని ఈదేటువంటి తల్లిదండ్రులైనా సరే పిల్లల విషయంలో అదే కోరుకుంటారు. అరే ఇంత వాడివయ్యావు, ఎంతకాలం నువ్వు నా మీద ఆధారపడతావురా, అరే నువ్వు బ్రతకడం నేర్చుకోవాలరా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలరా. అంటే అర్థమైందంటే నువ్వు నా మీద నిలబడ్డావురా, నేను ఏ క్షణాన్ని విరిగినా నువ్వు ఇబ్బంది పడతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకోవాలరా, నీ అంతటా నువ్వు బ్రతకటం నేర్చుకోవాలరా అని తండ్రి ఎప్పుడు కొడుకు చెప్తా ఉంటాడు, కూతురికి కూడా చెప్తా ఉంటాడు. తల్లి కూడా కూతురికి చెప్పింది, మా పద్దాకలు నేను చెప్తానా నీకు, పొద్దుస్తమా నేను చెప్తానా, పెద్దదాన్ని అవుతున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ అంతటా తెలివి తెచ్చుకోవాలి, ఎక్కడ ఎలా మసలుకోవాలో తెలియదా, బుద్ధి తక్కువదానా, కాపాడుకోవద్దా, నిన్ను నువ్వు భద్రం చేసుకోవద్దా, చురుగ్గా నడుచుకోవద్దా, ఆట్టే కాలం నీకు తోడుంటానా, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వేసే తప్పటడుగులు నిన్ను ఎంత నాశనాన్ని నడిపిస్తాయో తెలుసా, ఎంతకాలం బుద్ధిహీనంగా ఉంటావు, చిన్న పిల్లవా, తెలివి తెచ్చుకో అని తల్లి గద్దిస్తుంది పాపనే. రేపు నాకు ఏదన్నా అయితే నీ గతి ఏమైతే తెలుసా, అల్లాడిపోతావు. అన్నిటికీ మమ్ముంది 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 అంటున్నావు, పనికి మళ్ళిందన్న. నువ్వు బలపడి 10 మందికి ఆధారం కావాలి, కానీ పద్దాకలు అమ్మ అమ్మ అంటే ఏంటి? అలాగే కొడుకుని తండ్రి తిడతాడు, పొద్దుస్తమాను మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకునేది నిద్రమోహం వాడా, నా శక్తి అయిపోతుంది, నీ శక్తి వచ్చేదిరా, అవసరమైతే నువ్వు బలపడి నాకు ఆధారం కావాలి, కానీ పొద్దుస్తమాను నా మీద ఆధారపడి దౌర్భాగ్యుడు అని చెప్పి తండ్రి తిడతాడు. ఇదే పాఠం ఆత్మీయ నాయకుడు కూడా సంఘానికి, ఆత్మీయ బిడ్డలకు అందిస్తాడు. అన్నున్నాడు అంటే అన్నకి నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు అన్న మాటలు నీకు అందుతాయి, కానీ అన్న నీకు అందుబాటులో లేనప్పుడు కూడా నువ్వు ఎగరగలగాలి. వచ్చారు మొన్న బాప్తిసం పొందారు, సంతోషంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళని ఇంకా నేను ఎట్లా చూస్తానండి, ఎట్లా కాపాడుతానండి, వాళ్ళ వెంట నేను ఎట్లా పడతానండి? నా రెక్కలతో ఎగురుకుంటా, నన్ను నేను సేవ్ చేసుకుంటా, నా భక్తి సాధన నేను జాగ్రత్త చేసుకుంటా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవటమే కష్టం. ఒక పక్క అలా చూసుకుంటా మళ్ళీ మిమ్మల్ని సెటరైట్ చేసుకోవడం నేను తిప్పలు పడుతున్నాను నేను. అలాంటిది ఇంకా అసలు అందుబాటులో లేకుండా పోయిన వాళ్ళ సంగతి ఏంది? అందుకే చెప్తున్నా ఈ సందేశం. మీరు ఏ ప్రాంతాల నుంచి వచ్చి రక్షణ బాప్తిసం పొంది వెళ్ళారో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందారో, ఒక్కటే చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవటం, సాధన చేసుకోవటం అనేది మీ బాధ్యతే పూర్తిగా. దానికి మరుగు నుండి దేవుడు సహాయం చేస్తాడు, ప్రత్యక్షంగా నువ్వు తిప్పలు పడాలి. నీ వెంట పొద్దస్తమానం ఉండి నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరు ఉండరు నాయన. అవకాశం ఉంటే నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, దిగజార్చేవాళ్ళు, భక్తి సాధన నుంచి వెనక్కి తిప్పడానికి ట్రై చేసేవాళ్ళే నీ చుట్టూ ఉంటారు, కానీ నిన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించేవాళ్ళు తక్కువ. దొరికితే ధన్యుడు, దొరకపోయినా సరే నువ్వు ఎగరగలగాలి. ఎప్పటిదాకా నువ్వు ఎగురుతూ ఉండాలంటే యేసయ్య 2వ రాకడ వచ్చిన దాకా, నిన్ను దేవుడు పిలిచిన దాకా, ఆయన వచ్చిన దాకా నీవు
సొంతంగానే భక్తి సాధన చెయ్యాలి. ఎంతమందికి అర్థమైంది? సోదరి, నీకు కూడా అదే వర్తిస్తుంది. నువ్వు సొంతంగానే భక్తి సాధన చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకు ఈ పదాలు ఇక్కడ వాడాడు. నేను ఎంతవరకు మిమ్మల్ని సహించాలి, ఎంతకాలం మీతో ఉంటాను అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే విశ్వాసంలో బలవంతులు అవుతారో ఇక మిమ్మల్ని కూర్చున్న టెన్షన్ నాకు ఉండదు. మీ అంతటా మీరు రెక్కల మీద ఎగరటం ఎప్పుడైతే నేను చూస్తానో అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా. అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు. ఎంతవరకు మీరు ఇట్లా అని ఒక తండ్రి బిడ్డల్ని గద్దించినట్టు యేసయ్య గద్దించాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఏమర్థమైంది? ఎవరి రెక్కల ఆధారం చేసుకోవాలి? కొమ్మ ఆధారం దొరికితే స్తోత్రం. కానీ కొమ్మ ఉన్నా లేకపోయినా నీ రెక్కలు నీకు ఆధారం. ఇది జీవితానికి కూడా వర్తిస్తుందండి. భూమి మీద బతకడానికి కూడా. చదువుకోమ్మా, బాగా చదువుకోమ్మా, చదువుకోమ్మా, చదువు అయ్యా అని నీకు తల్లిదండ్రులు చెప్తారు. నీకు అది సుత్తిలాగా సోదిలాగా ఉంటుంది. రేపటి రోజున తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా నిన్ను వదిలారంటే అప్పుడు నీకు కనపడిద్ది. అప్పుడు కనపడిద్ది నీకు. చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తుంటే నీకు నసలాగా ఉంటుంది. మైండ్ తింటుంది రామమ్మ, మైండ్ తింటున్నాడు రా మా నాన్న అంటాడు. ఏం పిచ్చారా మీ నాన్న నీ మైండ్ తినడానికి? ఆయన సైకోనా అయింది. ఎందుకు మీ నాన్న అంతసేపు మొత్తుకుంటున్నాడు? రేపు నీ కర్మ కాలకూడదని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని, నువ్వు రెక్కలు తెచ్చుకొని ఎగరాలని. నేనున్నా లేకపోయినా, నేను బతికినా సచ్చినా, నా కడుపున పుట్టిన నా కొడుకు బాగుండాలి. వాడు అడుక్కునే పొజిషన్లో ఉండకూడదు. వాడు 10 మందికి సాయం చేసే పొజిషన్లో ఉండాలి. నా కూతురు బాగుండాలి. అదొకరికి చేజాపే పొజిషన్లో ఉండకూడదు. నా బిడ్డ 10 మందికి సాయం చేసే స్థాయిలో ఉండాలని బ్రతిలాడుతాడు. నువ్వు ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్లో వస్తే నీకు ఆయన కష్టార్జితం తీసుకొచ్చి నీకు బహుమానాలు ఎందుకు ఇవ్వాలి? పెద్ద ఏం పోటు పొడిచావని. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంటే నీకు ఫ్యూచర్ ఉంది. తండ్రి ఆశ ఒక్కటే, తల్లి ఆశ ఒకటే. నేనున్నా లేకపోయినా నా బిడ్డ బాగుండాలి. తండ్రి ఆశ అది, తల్లి ఆశ కూడా. నేనున్నా లేకపోయినా నా బిడ్డ బాగుండాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్న ఆశతోనే వాళ్ళు అంతసేటు పాపం మనం విసుక్కున్నా సరే వాళ్ళు మనం వెంట పడతారు. వాళ్ళ ప్రేమ. ఒక ఆత్మీయ తండ్రిగా నా ఆత్మీయ బిడ్డలందరికీ, నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలందరికీ అదే చెప్తున్నాను నేను. నువ్వు ఏ కొమ్మను ఆధారం చేసుకున్నా అది ఏదో నాడు విరిగిపోవచ్చు. కానీ ఫస్ట్ దేవుడిని, తర్వాత దేవుడు నీకు ఇచ్చిన రెక్కల్ని నువ్వు ఆధారం చేసుకొని క్రీస్తు అనే బండ సందులో నువ్వు ఎగరటం నేర్చుకుంటే నీకు చలనం ఉండదు బిడ్డ అని చెప్తున్నాను నేను. ఇక దయ్యం ఎందుకు లోబడలేదన్న దానికి 2 కారణాలు చెప్పాడని చెప్పాను. ఒకటి, మీ అవిశ్వాసము వలన అంటాడు. ఎక్కడ అన్నాడో చూస్తావా? శామ్యూయల్ సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అదిగో మత్తయి 17:20లో ఏమంటాడంటే, మీ అవిశ్వాసము చేతనే. చదువునాను. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. అదిగో చూడండి, అల్ప విశ్వాసము. మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం. అది కూడా సేమ్ సందర్భం అనైనా. ఒక్కసారి ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకున్నానా. ఉపవాస ప్రార్థన లేమి ఇజ్ ఈక్వల్డ్ అల్ప విశ్వాసం ఇజ్ ఈక్వల్డ్ ఓటమి. ఏంది నేను చెప్పిన వరుస మీరు చెప్పండి నాకు. ఉపవాస ప్రార్థన లేమి ఇజ్ ఈక్వల్డ్ అల్ప విశ్వాసము లేదా అవిశ్వాసం ఇజ్ ఈక్వల్డ్ ఓటమి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనా జీవితం ఇజ్ ఈక్వల్డ్ విశ్వాసము, బలమైన విశ్వాసం ఇజ్ ఈక్వల్డ్ గెలుపు. అదిరా వరుస తల్లి. ఉపవాస ప్రార్థనకి విశ్వాసము, విశ్వాసంతో గెలుపు అనే దానికి ఒకదానికి లింక్ ఎలా అయింది వినండి. దేవుడు
అన్నీ నేనే చేసేస్తాను, మీరేం లేదు రోడ్లమ్మటి ప్రశాంతంగా తిరుగుతూ ఉండండి అని చెప్పాలా బైబిల్లో. దానికి నిరూపణగా ముందే ఒక మాట చెప్పాను, కొమ్మ ఆధారం అయినప్పటికీ రెక్కల ఆధారం కావాలి అని. అంటే కొమ్మ ఉదాహరణకి దేవుడు మనకు ఆధారం కాదని నేను అనట్లేదు, కానీ మానవీయ ప్రయత్నము, మానవీయ సాధన అనేది కూడా ఒకటి ఉంది అనే ఈ మేజర్ పాయింట్ని చాలామంది భక్తులు విస్మరించారు, భక్తురాళ్ళు విస్మరించారు. ఆత్మీయ జీవితంలో బలంగా ఉండటం ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడితే మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుందా? ఇక మనం లోపరహితంగా బతకడానికి, అన్నిటినీ జయించి భక్తిలో నిలబడటానికి, మరి ఆత్మ బలాభివృద్ధి పొందడానికి ఏం చేయాలి? సాధన ఏంటి? ఎవరెవరు దీని గురించి ఏమేం మాట్లాడారు, ఎవరి అనుభవాలు ఏంటి అనేది నేను పరిశోధించాను నాకు దొరికిన మేరకు. అందరూ ఏం చెబుతారంటే, ఎక్కువ శాతం నేను చదివింది ఏంటంటే, భక్తుల మాటల్లో విన్నది అండ్ చదివింది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే చాలు, ఆత్మ మీ మీదికి వస్తే చాలు, ఆత్మ మీ మీదికి వస్తే చాలు, ఆత్మ అభిషేకం మీకు వస్తే చాలు, మీరు ఆత్మను పొందుకుంటే చాలు, అస్సలు మీరు భగ్గున మండుతారని ఎవరి ఉపదేశం చూసినా ఆ తరహాలోనే మోగింది. ప్రసంగాలు విన్నాను, నాకంటే ముందు తరపు భక్తులు సీనియర్స్ ప్రసంగాలు విన్నాను, బుక్స్ స్టడీ చేశాను. పర్టికులర్ అంశం కోసం, ఈ విషయం కోసం మాత్రమే నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థన, అలాగే మోకాళ్ళ అనుభవం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, ఇవన్నీ సహజంగా మనం జనరల్గా చేసే విషయాలు. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మశక్తి కోసం ప్రార్థన చేయటం అనేది కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాం. బాప్తీసం పొందినప్పుడే మన బిడ్డలు చెప్తారు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకోండి అని. అంటే మనం ఏమనుకున్నాం, సహజంగా ఏమనుకున్నాం అంటే అది ఒక సింపుల్ చిట్కా అనుకున్నాం. చిటికలో అయిపోయే చిట్కా ఏంటంటే, పరిశుద్ధాత్మతో మనం కానీ ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే మనం ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా ఉంటాం అనేది మేజర్గా మనం తీసుకున్నాం. సరే, అట్లా కూడా ట్రై చేశా. ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆత్మ బలంతో నింపబడితే ఇంకా లోకాన్ని అధిగమించి దేవుడు ఆశించినటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన పాత్రగా జీవించవచ్చు, అన్ని విషయాల్లో దేవునికి సంతోషకరంగా నడుచుకోవచ్చు, ఇంకెక్కడా దేవుడిని దుఃఖపెట్టే అవసరం ఉండదు. కాబట్టి ముందు మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుందామని రాత్రి పగళ్ళు కనిపెట్టుకొని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడటానికి గోజాడుకున్న, ఆత్మతో నింపబడ్డా. అది కూడా జరిగింది, పరిశుద్ధాత్మతో నింపబడ్డా. అయితే అందరు వినాలి. ఇప్పుడు మోకాళ్ళుని మీరు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు అని మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి తప్పకుండా తన ఆత్మ బలాన్ని మనకిస్తాడు. ఎందుకంటే తండ్రి తనను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని లూకాసు వార్త 11:13 ఉంది. మీరు మోకాళ్ళుని తండ్రి నీ ఆత్మ నాకు ఇవ్వని మోకాళ్ళుని విశ్వాసంతో అడిగినప్పుడు ఆమెను అంటాడు, ఆత్మ నీ మీదకి వస్తాడు. పెద్ద ఆయన బాగా వినండి. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినంత మాత్రాన నీ ఆత్మ బలంగా ఉంటుంది అన్న గ్యారంటీ లేదు అనేది నాకు అర్థమైంది. ఒకవేళ ఆత్మాభిషేకం నీ మీదకి వస్తే నీ ఆత్మ బలహీనంగా ఉన్నా నువ్వైతే దేవుని కార్యాలు బలంగా చేయగలుగుతావు. ఇది ఎలాంటిదంటే, సంసోను 1000 మందిని చంపినట్టు. సంసోను బలం ఎలా ఉందంటే 1000 మందిని గాడిద దవడ ఎముక తీసుకొని కొట్టేశాడు. 1000 మంది అంటే మామూలు విషయం కాదు అది. గాడిద దవడ ఎముక, మళ్ళీ కత్తి ఇంకొకటి ఆయుధం కూడా కాదు, గాడిద దవడ ఎముకతో, పచ్చి దవడ ఎముకతో తీసుకొని కొడితే 1000 మంది కుప్పబడ్డారు అక్కడ. అంతమందిని హతం చేశాడు శత్రువుని. కానీ ఇంత బలవంతుడిగా ఉన్న సంసోను
అంతమందిని ఎలా హతం చేయగలిగాడంటే తన మీద ఉన్న అభిషేక ప్రభావం వలన. కానీ తన వ్యక్తిగతంగా తన ఆత్మీయ స్థితిని కానీ మనం చూడగలిగితే ఒక స్త్రీకి బానిసైపోయాడు ఆయన. అంటే మరి 1000 మందిని హతం చేసింది ఏంది అంటే అది దేవుని శక్తి. దెలీలా ముందు మోకాళ్ళు ఉనింది సంసోను వాస్తవ స్థితి. దెలీలా ముందు మోకాళ్ళు ఉనింది సంసోను వాస్తవ స్థితి. అంటే సంసోను ఆత్మీయ స్థితిలో ఎంత వీక్ అయి ఉన్నాడో ఒకసారి గమనించండి మీరు. అంటే ఒక దైవజనుడు అనేవాడు చక్కని అనర్గళ ప్రసంగాలు చేయొచ్చు. ఆ ప్రసంగాల వల్ల ఎంతోమంది మార్పు చెందొచ్చు, రక్షణ పొందొచ్చు. అతను పాడినా, మాట్లాడినా, అతడు పరిచర్య చేసినా, అతడు చేతులుంచినా స్వస్థత కార్యాలు జరగవచ్చు, హృదయాల్లో మార్పిడి జరగవచ్చు, ఏవేవో జరుగుతుండొచ్చు. కానీ వీటిని పట్టుకొని అసలు ఆయన ఆత్మయందు బలంగా ఉన్నాడని పొర్రపాటును కూడా అనుకోకూడదు. తనకు తాను అనుకోకూడదు, విశ్వాసులు కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సంసోను బయట పని బాగానే చేస్తున్నాడు, కానీ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఒక స్త్రీ ముందు మోకాళ్ళు నిన్న పరిస్థితి అయిపోయింది ఆయన. ఓకేనా? మరి ఇప్పుడు కొలబద్ద ఏంది? పరిచర్యనా? నో, పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం కొలబద్ద ఇక్కడ. చాలామంది బయట వాడబడుతున్న వాళ్ళలో వాళ్ళ రహస్య జీవితాన్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒక విధమైనటువంటి భంగపాట్లు ఎదుర్కోవటం అనేది ఎవరికి వాళ్ళకి తెలిసిన విషయం. అది కోర్స్ పెద్ద పెద్దవి చేయకపోయినా కోపతాపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటమో, తొందరపాటు మాట్లాడటమో, అసూయ ద్వేషాలని అణుచుకోలేకపోవటమో, మత్సరంతో అవతలి వాళ్ళకి కీడుకరంగా వ్యవహరించటమో, ఎక్కడో చోట ఒక శరీర కార్యం వాళ్ళని వెళ్తానే ఉంటుంది. అరే అభిషేకం కోసం ప్రార్థన చేశాను, బాగానే వాడబడుతున్నాను, మంచిగానే దేవుడు వాడుకుంటున్నాడు, కానీ ఈ శరీర కార్యాల మీద నాకు జయం ఎందుకు రావట్లేదు? కోపం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? అసూయను ఎందుకు ఆపుకోలేకపోతున్నాను? అపార్థం ఎందుకు తొందరగా అవతల వాళ్ళని చేసుకుంటున్నాను? ఈర్ష్యతో వాళ్ళ మీద ఎందుకు విషం చిమ్ముతున్నాను? అలాగే మోహపు చూపులు ఎందుకు అధిగమించలేకపోతున్నాను? తప్పుడు ఆలోచనలను ఎందుకు జయించలేకపోతున్నాను అని ఒక పక్క వెంటాడుతుంటుంది డౌట్. అయినా సరే మనకు వచ్చిన జనరల్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం అభిషేకం కోసం ప్రార్థన చేద్దాం, అభిషేకం వస్తే చాలు బలంగా ఉంటాం అనుకుంటున్నాం. అది ఎన్నిసార్లు చేసినా అది మార్పు రావట్లేదు. అభిషేకం కోసం ప్రార్థన చేసిన ప్రతిసారి అభిషేకం వస్తుంది, కానీ అది దేవుని పనికి మనం వాడబట్టానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఆత్మయందు బలము కొరకు అది ఉపయోగపడట్లేదు. మరి ఏం చేయాలి? ఆత్మయందు మనం బలం పొందకపోతే బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ లోకంలో పోవాల్సి వచ్చింది. ఆత్మయందు బలం పొందకపోతే బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ శరీర కార్యాల్లో బతకాల్సి వచ్చింది. ఆత్మయందు బలం పొందకపోతే పాపం చాలా ఆసక్తిగా వచ్చారుగా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కలిసి బాప్తిస్మానికి. వాళ్ళు నేను చెప్పిన ఈ పాయింట్ తీసుకొని ఆత్మయందు బలము ఏర్పడినట్లుగా వాళ్ళు భక్తి సాధన అనేది చెయ్యకపోతే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు లోకంలో కలుస్తారు. మీరైనా అంతే, నేనైనా, ఎవరైనా అంతే. కానీ అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పు, గట్టి చెప్పు. దీన్నే అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు. అభిషేకం కోసం ప్రార్థన చేయి, ఆత్మను పొందుకో, ఆత్మతో నింపబడు, అది సేవకు ఉపయోగపడిద్ది. అయితే ఒక శక్తే నీలో పనిచేసిద్ది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2 శక్తుల కలయిక జరగాలి, 2 శక్తులు ఏకం అవ్వాలి, అప్పుడు ఫోర్స్ వేరుగా ఉంటుంది. 2 శక్తులు అంటే ఏంటో తెలుసా? అటు దైవ శక్తి, ఇటు మానవ శక్తి. దీనికి నిరూపణగానే గిద్యోను ఉదంతంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని అరచారో తెలుసా? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలేశారు. యెహోవా ఖడ్గం అయిపోయిన తర్వాత మళ్ళీ గిద్యోను ఖడ్గం ఎందుకు? గిద్యోను ఒక మనిషి, ఒక బలహీనుడైన మనిషి, పిరికివాడైన మనిషి, భయస్థుడైన మనిషి తమ్ముడు. కానీ వాళ్ళు కేకలేసినప్పుడు ఏమని కేకలేశారు ఒక్కసారి చూడనా? న్యాయాధిపతుల గ్రంథము 6-7 అధ్యాయాల్లో ఉంటుంది, చూడు. 7వ అధ్యాయం 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దీవిటిలను, కుడి చేతుల్లో ఊదుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ప్రియులారా, ఇప్పటి వరకు భక్తుల మీద పని చేస్తుంది యెహోవా ఖడ్గమే.
గిద్యోనుల ఖడ్గాలు ఇంకా జుళిపించనీయకుండా అడ్డగించాడు సాతాను. నానా ఒక మాట చెప్పండి, ఒక రైలు వెళ్ళేటువంటి ట్రాక్ ఎంత ఉంటుంది నాన్న? రైలు వెళ్ళే ట్రాక్ ఎంత ఉంటుంది? ఒక 3 ఇంచుల వెడల్పు ఉంటుందా? లేదా ఒక 4 ఇంచులు, లేదా ఒక అరడుగు, ½ ఫీట్, ఒక అరడుగు ఉంటుందా నాన్న వెడల్పు? నాకు తెలిసి ఉండి లేమిడికి ఉంటుంది ఒక ఎందుకంటే మనం అట్లా అడుగేసి నడవలేము దాని మీద, పాదం మోపి కొంత దూరం నడవలేము నాన్న దాన్ని మనం, అవునా? హలో, ఒక రైలు ట్రాక్ ఉంటుంది కదా నాన్న, సింగిల్ ట్రాక్ ఎంత వెడల్పు ఉంటుంది అంటే మనం కాలుతో నడవలేం దాని మీద. ఇక సర్కస్ లాగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏదో అప్పుడప్పుడు సరదాగా నడుస్తాం. మీరు ఎప్పుడు నడిచారా సింగిల్ ట్రాక్ మీద? నడిచారా? నడక సాగుద్దా? సాగదు, కొంచెం దూరం నడవగలరు కదా, మళ్ళీ పక్కకు రావాల్సిందే. సైకిల్ నడుపుతావా? నడపలేం కదా. బైకు, కారు, లారీ, అన్నిటికంటే పెద్దది ఏది? రైలు. ఫ్లైట్ కంటే కూడా పెద్దది రైలు. ఒక్క ట్రాక్ సింగిల్ ట్రాక్గా ఉంటే దాని మీద మన కాలు పట్టదు, సైకిల్ టైర్ పట్టదు. దానికి ఇంకొక ట్రాక్ జోడి అయిందంటే అంతలా రైలుని 100 బోగీలు ఉన్నా సరే లాక్కొని పోవటానికి అది సపోర్ట్ చేసింది. మనకు ముందు తరాల్లో భక్తులు అంత అద్భుతమైన కార్యాలు ఎలా చేశారు? వాళ్ళ ప్రాణ, ఆత్మ, దేహము 3 అంత శక్తివంతం ఎలా అయ్యాయి? వాళ్ళు తాకినప్పుడు స్వస్థత కార్యాలు ఎలా జరిగాయి? వాళ్ళ వస్త్రం తీసుకెళ్ళి రోగి మీద ఇస్తే కార్యం ఎలా జరిగింది? వాళ్ళ నీడబడితే రోగం ఎలా వదిలింది? వాళ్ళు కేకేస్తే సచ్చిన వాళ్ళు ఎలా లేచారు? వాళ్ళు ఏయ్ అని గద్దిస్తే దయ్యాలు ఎలా వెళ్ళింది? ఎలా సాధ్యమైంది ఇది? స్కేవ కొడుకులు 4 దున్నపోతుల్లాగా ఉన్నారు, కలిపి కొట్టింది దయ్యం. గాలొస్తే లేచిపోయేటట్టున్నాడు పౌలు. పుతోను అని దయ్యము మనుషులను చాలామందిని మోసం చేస్తుంది, అది మొండి దయ్యం. ఒకసారి దాని వైపు వేలు అని ఈ బలహీనుడు, ఈ ఊగులాడేవాడంటే అది వెళ్ళిపోయింది. తేడా ఏంది? శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్ళు గద్దిస్తేనేమో దయ్యం పట్టుకొని తన్నింది. బలహీనులైపోయి అతని దేహము చూడటానికి వికారం, అతని ప్రసంగాలు కొరగానివని నన్ను గూర్చి జనం అనుకున్నారని పత్రికలో పౌలు చెప్పాడు కదా. అతని ఆకారాన్ని పాయింట్అవుట్ చేశారండి. పౌలు గారు ఆకారాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువునానా. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అండర్లైన్ చేయనానా నాన్న, బైబిల్ ఉంటే అండర్లైన్ చేయనా. శరీర రూపమునకు పౌలు బలహీనుడట, అతని ప్రసంగములు కూడా కొరగానివని ఒకడు అనును. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకడేమంటాడంటే అతని శరీర రూపమేమో బలహీనంగా ఉంది, ప్రసంగాలు కూడా అన్ని బలహీనమైన ప్రసంగాలు, అవన్నీ కూడా అసలు ఏం లెక్కలోవి కాదు, అంతా అతను ఇదిగా ఉన్నాడు అంటే. శరీరమునకు బలహీనమైనటువంటి స్థితిలో కనపడ్డవాడు గద్దిస్తే పుతోను ఏకదం నాగమ్మవారు జంప్ అయిపోయింది. పుతోను అనే మాటకు అర్థం నాగమ్మవారు అని నిఘంటువులో చదివాను నేను. అప్పట్లో వాళ్ళు ఆరాధించేటువంటిదిగా వాళ్ళు చెప్పుకున్నారన్నమాట. సర్పదేవత ఆయన గద్దిస్తే వెళ్ళిపోయింది. ఆకారమే బలహీనంగా ఉంది, ప్రసంగాలు కొరగానివి కదా. కొరగాని ప్రసంగాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా బతికే ఉన్నాయి, అనేక మందిని బతికిస్తానే ఉన్నాయి. కొరగాని ప్రసంగాలు అన్నోడు కొరగాకుండా పోయాడు, కానీ అతని రూపం బలహీనమైంది అన్నోడు బలహీనుడిగా ఉన్నాడు, కానీ రూపమునకు బలహీనుడే కానీ ఆత్మయందు అతడు బలవంతుడు. అదే మాట పౌలు మరో చోట అంటాడు. చూడండి ఒక్కసారి, అదే 10వ అధ్యాయంలో 3వ వచనం చదువు నాన్న.
మేము శరీరదాలుమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పరద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. మరో చోట అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. తమ్ముడు, సింపుల్గా మీకు అర్థం కావాలంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకొని ఆత్మను పొందుకొని ఇక చాలే అనుకున్నోడు ఖచ్చితంగా తేడా పడతాడు. ఖచ్చితంగా తేడా పడతాడు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా భక్తి సాధన చెయ్యాలి. నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, భాషలు మాట్లాడుతున్నాను, ఇంతవరకు సరిపోయిద్దని ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా అనుకుంటే దెబ్బ తింటారు. మళ్ళా పాపంలో పడే ఛాన్స్ ఉంది, బలహీన పడే ఛాన్స్ ఉంది, వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరగొద్దు అంటే ఖచ్చితంగా శరీరం మీద నువ్వు సాధన చేయాల్సిందే. ఆత్మయందు బలము కలిగి ఉండటానికి నువ్వు సాధన చేయాల్సిందే. ఈ కీలకమైన విషయాన్ని 100 సార్లైనా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, 1000 సార్లైనా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఈ అంశాన్ని గురించి పరిశోధించాను, నేను ఎదురు చూశాను. శరీర సంబంధమైనటువంటి పోరాటం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. దానికి నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఆ పోరాటంలో నువ్వు జయం పొందడానికి. ఇప్పుడు మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, అంతటితో మన ఆత్మకి ఏమైందంటే చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ బ్రతికింది. చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ బ్రతికింది తప్ప అది బలపడిందని గ్యారంటీ లేదు. అర్థమైందా? ఎందుకంటే దానికి జరగవలసినటువంటి ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి. నీ లోపల బలహీనమై పడి ఉన్నటువంటి నీ ఆత్మ శక్తివంతం కావటానికి నువ్వుగా చేయాల్సిన సాధనలు కొన్ని ఉన్నాయి. అవి కేవలం ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేయాలి. నేను నా ఆత్మయందు బలము కలిగి ఉండునట్లు నేనేమేం చేయాలి అనే దానికి మొట్టమొదటిగా నువ్వు రాసుకోవాల్సింది ఏంటంటే, తరచుగా నీ హెల్త్ బాగుండి, నువ్వు ఆరోగ్యవంతుడవై ఉండి, నీకే బలహీనత లేకపోతే తరచుగా ఒక క్రమమును అనుసరించి ఉపవాస ప్రార్థనను సాధన చేయాలి. గుర్తు రాసుకో. నీ ఆత్మయందు నీవు బలము పొందునట్లు నీ దేహమును కొంత నలగగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఇట్లాంటి సాధన నువ్వు చేయకుండా జస్ట్ మోకాళ్ళుని కుమ్మరించు, దిమ్మరించు, కుమ్మరించు, అభిషేకం కుమ్మరించు, కుమ్మరించు, కుమ్మరించు 4 ముక్కలు అడిగి ఆహాహా ఓహోహో అని కాసేపు ఊగిపోయి ఆత్మ బలం వచ్చేసిందని నువ్వు వెళ్ళావంటే బోర్ల పడతావు. ఖచ్చితంగా పడతావు. పొర్రపాటును కూడా చేయకూడదు, అంతటితో ఆగకూడదు. మరేం చేయాలా? నా ఆత్మకు నేను మేతబెట్టుకొని నాలో ఉన్నటువంటి ఆత్మను బలపరుచుకోవాలి. ఆత్మకు బలం ఇవ్వాలి, దేహమునకు అవసరమైతే కొంచెం బలము తగ్గించాలి. మొత్తంగా తగ్గించి రోగులు గమ్మని నేను చెప్పట్లేదు, అచ్చంగా అదే పని చేయమని పిచ్చెక్కినట్టు చేయమని కూడా నేను చెప్పట్లా. నీ దేహం హద్దులు దాటుతున్నప్పుడు నీకు అర్థమైంది కనుక దాన్ని నియంత్రణలో పెట్టుకోవటానికి నీ వంతు సాధన అనేది నువ్వు చెయ్యాలి. దాన్ని ఖచ్చితంగా దీక్షలాగా తీసుకోవాలి. ఇది ఎంతకాలం అంటే నీవు నేను భూమి మీద ఉన్నంత కాలం ఈ సాధన కంటిన్యూ అవ్వాల్సిందే. ఎందుకు తెలుసా తమ్ముడు? దేహమందు మంచిది ఏది నివసింపదని రోమా 7:18 పౌలు అన్నాడు. గలతీ 5:17లోను 5:19లో కూడా పౌలు ఏమన్నాడంటే, శరీరం ఆత్మకును ఆత్మ శరీరం విరోధంగా అపేక్షిస్తాయి అన్నాడు. శరీర కార్యాలుగా చెప్పబడిన వాటిలో ఒక్కటి కూడా మంచిది లేదు, అన్నీ చెడిపోయిన కార్యాలే. దీని ఆటలు మనం కానీ సాగనిచ్చామంటే ఇది నిరంతరం ఆత్మని బలహీనపరిచి అది బలం పొందుకొని మన మనసుని శరీరానుసారంగా తిప్పిద్ది తమ్ముడు. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న మాట చేద్దాం, మనసు గురించి మాట్లాడతా. మనసు ఎలాంటిదంటే గోడ మీద పిల్లి లాంటిది. దేవునికి స్తోత్రం. గాలిలో ఉన్న దీపం లాంటిది. గాలి ఇటు దోలిందనుకో, ఇటుకి దీపం ఇటు వంగిద్ది.
గాలి ఇటు నుంచి అటుకు తోలింది అనుకో, దీపం అటు వంగిద్ది. తెలుసు కదా మీకు. గోడ మీద ఉన్న పిల్లి దానికి ఎటు కంఫర్ట్ ఉంటే అటు దూకిద్ది. మనసు ఎలాంటిదంటే, శరీరం బలంగా ఉందనుకో శరీరం చెప్పినవన్నీ చేస్తుంటుంది. శరీరం బలహీనపడి ఆత్మ బలపడింది అనుకో అప్పుడు అది ఆత్మానుసారంగా నడుచుకుంటుంది. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. అందుకే మీరు ఆత్మను అనుసరించి శారీరక క్రియలను చంపండి అన్నాడు. చంపండి అంటే సాధన చేయండి అనా, లేకపోతే జస్ట్ మోకాళ్ళు 2 మొక్కలు చెప్పేసి జంపండానా? ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. అట్లా కాకుండా మీరు శారీరక క్రియలు చేస్తే మీరు చావవలసి ఉంటారు. అంటే దీన్ని ఏం అర్థం చేసుకుందామండి మనం? అసలు ఈ సాధన అనేది నేడు క్రైస్తవ సంఘంలో ఎంతమందికి ఉంది? అరే నేను రక్షించబడ్డాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను సాధన చేసుకోవాలి, ఆత్మకు బలం చేకూర్చుకోవాలి, శరీరాన్ని నియంత్రించుకోవాలి, ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అనే ఈ కీలకమైన విషయాన్ని ఎంతమంది హృదయంలో కలిగి ఉన్నారు? ఏ పొద్దు కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, 2 ముక్కలు దేవుడికి అప్పచెప్పేద్దాం, అని దేవుడే చూసుకుంటాడు, ఆయన మీదే ఆధారపడ్డామని మన శరీర సంబంధమైనటువంటి సాధనను కూడా మనం నిర్లక్ష్యం చేశాం. అదేమంటే మన ఫీలింగ్ ఏంటంటే అన్నిటి మీద ఆయన మీదే ఆనుకున్నాను, ఆయన మీదే డిపెండ్ అయ్యాను, అన్నిటికీ ఆయన మీదే ఆనుకున్నావు. సరే, ఆనుకున్నప్పుడు ఆయన ఎటు తిప్పితే అటు తిరగాలిగా. పేరుకేమో అన్నీ నీ మీదే ఆనుకున్నాను అంటున్నావు, మరి ప్రతి అడుగు రివర్స్ వేస్తున్నావు. ఏమయ్యా, నువ్వు అన్నిటికీ దేవుని మీదే ఆనుకుంటే మరి నీ నోరు కూడా కంట్రోల్లో ఉండాలిగా. మరి ఎందుకు కంట్రోల్ తప్పుతుందా? ఆనుకున్నావుగా. ఏమోనన్నా అన్నీ ఆయనకి అప్పచెప్పాను, నీకు ఆ కంట్రోల్ కూడా ఆయనే చేసుకోవాలంటే అప్పుడు పెరాలసిస్ పెట్టి కంట్రోల్ చేయాలి దేవుడు. ఇంక వేరే ప్రత్యామ్నాయం లేదు తమ్ముడు. మరి ఇంకేం చేయాలా? ఖచ్చితంగా ఆ బ్రెయిన్లో 2 విభాగాలు ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. అట్లా ఇటు నుంచి ఇటు, ఇటు కొడితే ఇటు ఆగిద్ది అన్నట్టు ఎటో ఒకటి. అంతేగాని అప్పుడు కూడా ఆగదు నీ నోరు. మాట రాబను అంటానే ఉంటావు. నువ్వు ఏడ కంట్రోల్ అయ్యేది? నోరు బడిపోయినా కూడా ఒక్కొక్కడు ఆగరు కదా. పాయింటా కాదా? దేవుని మీద ఆనుకున్నానన్న భ్రమలో దేవుడు చేయుటకు నీకు ఇచ్చినటువంటి సాధనను నువ్వు నిర్లక్ష్యం చేశావు. యేసు ప్రభు, భక్తులు, పౌలు, ప్రస్తుతం మన ముందు తరములోని భక్తులు, వీళ్ళందరూ కూడా ఆ మేజర్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యక్తిగతంగా సాధన చేసి 2 శక్తులు ఐక్యపరిచినందున ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురాగలిగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా గట్టిగా, మీకే సాలిపోయినట్టుంది. యెహోవా ఖడ్గమే కాదండి, భక్త సింగ్ ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, దేవదాస్ గారి ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, చార్లెస్ గ్రాంటిన్సన్ ఫిన్నీ ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, డిఎల్ మూడీ ఖడ్గం కూడా తిరిగింది. యెహోవా ఖడ్గమే కాదు, ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవంతో నింపిన జాన్ వెస్లీ ఖడ్గం కూడా తిరిగింది. 2 ఖడ్గాలు ఏకమైన అప్పుడు జరిగింది గొప్ప ఉజ్జీవం, అప్పుడు జరిగింది మహావిస్ఫోటనం, అప్పుడు జరిగింది కుప్పలు తెప్పలుగా ఆత్మల రక్షణ, అప్పుడు జరిగింది బారుషాపుల మూత, అప్పుడు జరిగింది సినిమా హాళ్ల మూత, అప్పుడు జరిగింది వ్యభిచార గృహాల మూత, అప్పుడు జరిగింది క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిపోయింది, అప్పుడు జరిగింది పొగాకు పంటల ఉత్పత్తుల యొక్క నిలిపివేత, అప్పుడు జరిగింది రాజకీయ సమావేశాలు కూడా ప్రార్థనా కూటాలుగా మారిపోయాయి. వాళ్ళు మన వంటి మనుషులే. తేడా ఏంటి? ఒక్కటే తేడా, 2 శక్తులు ఏకమైన ఇక్కడ సింగిల్ శక్తి ఇప్పటి వరకు భక్తుల్లో పనిచేస్తుంది, అది దైవశక్తి. అది కూడా ఎందుకంటే భక్తుడిని కాదు, ముందు జనాన్ని రక్షించుకోవడానికి ఏం చేద్దాం, చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా అని సింహాలు పక్కన పెట్టి కుక్కల్ని ఏదో ముందు ఆత్మ రక్షణ కోసం వాడుతున్నాడు. కానీ ఈ కుక్క సింహం అయితే ఫోర్స్ వేరుగా ఉంటుంది. అది నేను చెప్పేది.
కుక్కగానే ఉండి ఎందుకంటే తప్పలేదు మరి, ఆత్మ రక్షింపబడాలంటే కుక్కో గాడిదో దేనో దాన్ని అడ్డం పెట్టి వాడాలి కదా, అందుకని వాడుతున్నాడు. కానీ అలా కాకుండా కుక్క సింహం అవతారం ఎత్తిందనుకో, ఈ సింహం యూదా గోత్రపు సింహానికి జోడి అయిందనుకో, ఆ ఫోర్స్ వేరుగా ఉంటుంది తమ్ముడు. ప్రభు గట్టికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా నా ఆత్మయందు నేను బలము పొందినట్లు సాధన చేయాలి. అందులో నంబర్ 1 ఫాస్టింగ్ ప్రేయర్. నిజంగా నువ్వు చివరి శ్వాస విడిచేంత వరకు విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే నీకు ఎవడో చెబితే చేయటం కాదు. ఈరోజు నేను చెప్తున్నాగా, ఇది దృష్టిలో పెట్టుకో. చదువు వస్తే డైరీలో రాసుకో పెద్ద లెటర్స్తో, లేదా ఒక ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకో. నా ఆత్మయందు బలము పొందినట్లు నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగా భక్తి సాధన చేయాలి. అందులో మొదటిది ఉపవాస ప్రార్థనా జీవితం. నా శరీరమును గెలవనీయకూడదు, నా ఆత్మను చచ్చిన స్థితికి పోనీయకూడదు, అపస్మారక స్థితిలోనికి పోనీయకూడదు. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడు. ఇప్పుడు చెప్తా. శరీరం గెలిచిందనుకో తమ్ముడు, శరీరం గెలిచినందుకు మనసు ఏం చేస్తుంది తెలుసా? ఇక శరీరానికి సపోర్ట్ చేసే విషయాలన్నీ మనకు చూపిస్తుంటుంది. తిండి, నిద్ర, శారీరక సుఖాలకు సంబంధించినటువంటి విషయాలు, నేత్రాశ, ఎచ్చులకు పోవటం, జీవపుడ్డంబం, 10 మంది ఘనంగా అనుకోవాలి అని తపన పడి దానికి సంబంధించిన ఆలోచనలు చేయటం, ఈ చెత్తంతా రిలీజ్ చేసేది. అట్లా కాకుండా నీ శరీరం శుష్కించి, శరీరం కొంచెం బలహీనపడి ఆత్మ బలంగా ఉందనుకో, అప్పుడు ఇదే మనసు లేదు, మళ్ళా ఆ అల్మరా ఓపెన్ చేసి భక్తి రంజని కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది, అన్నీ అవి చూపిస్తుంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మీడియేటర్ ఎవరు? మనసు. ఈ మనసు నువ్వు దేనికి కట్టేస్తే అటు పోతుంటుంది. ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఉన్న ఈ మనసుని ఆత్మ వశపరుచుకుంటే ఇక అన్ని ఆత్మ సంబంధమైన సంగతులు, విషయాలే. ఈ మనసుని శరీరం గెలిచిందంటే, శరీరం వశపరుచుకుందంటే ఇక అన్నీ అయ్యే ఉత్పత్తి. ఈ రెండింటిని సరఫరా చేసేది మనసు. బ్రదర్, అర్థమైందా? ఇప్పుడు మనం దేన్ని డెవలప్ చేసుకోవాలి? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రోజుకు 5 సార్లు శరీరానికి మేత పెడతాం, దానికి సుఖం ఇస్తాం, దానికి నిద్ర ఇస్తాం, దానికి ఏం తక్కువ చేయం. అంత తలనొప్పి వచ్చినా తట్టుకోలేము. రాసి ఏదేదో రాసి ముందు, లేకపోతే టాబ్లెట్ వేసి జస్ట్ కొంచెం నొప్పి వచ్చినా తట్టుకోలేము. వెంటనే ఫ్రీ అవ్వాలి. ఏ నొప్పి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు. ఏమంటే డ్రింకుల మీద డ్రింకులు పోసి, నీళ్లు పోసి, జ్యూసులు పోసి, రకరకాలు పోసి, దీనికి ఏ కోశాన కూడా రాజీ లేకుండా అప్పనంగా దున్నపోతులాగా మేపి బాగా వెయిట్ పెంచి కూర్చున్నాం. అదేంటంటే ఆరోగ్యంగా ఉండాలి బ్రదర్, మంచిగా తినాలి, మంచిగా. ఓకే, కాదని నేను అనట్లేదు. ఆరోగ్యం కేవలం శరీరాందేనా? లోపల ఆత్మ ఒకడున్నాడు కదా, వాడికి హెల్త్ వద్దా? మరి వాడి హెల్త్ని నువ్వు కరెక్ట్ జాగ్రత్త తీసుకోకపోతే అసలు వ్యవహారం అంతా అక్కడి నుంచి కదా రావాలి. ఇప్పుడు వినండి, శరీరము బలముగా ఉండి ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే ఏం జరిగిద్దో వినండి. కొంతమంది శారీరకంగా చాలా యాక్టివ్గా, బలంగా, దృఢంగా, హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళ ఆత్మ ఎలా ఉంటుందంటే, లోకంలో అన్యులైతే అసలు చచ్చిన స్థితిలో ఉంటుంది. మనం తిరిగి బ్రతికించబడ్డాం కాబట్టి మనలో కొంతమందిది యాక్టివ్గా ఉంటే ఆత్మ, కొంతమందిది అపస్మారక స్థితిలో ఉంటుంది. అపస్మారక స్థితి అంటే తెలుసా? స్పృహ తప్పిపోవటం అంటే మీకు. మళ్ళీ మనిషి బతికే ఉంటాడు తమ్ముడు, మనిషి బతికే ఉంటాడు, అన్ని పనులు చేస్తూనే ఉంటాడు, హుషారుగా ఉంటాడు. కానీ వాని ఆత్మ మాత్రం కోమాలో ఉంటుంది. ఇప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వాడికి, కోమాలో ఉన్నవాడికి నువ్వేదన్నా చెబితే వాడికి వినబడిద్దా? ఆ కోమాలో ఉన్నవాడికి, ఒరే నిన్ను పాము కాటేయడానికి వచ్చిందిరా, నువ్వు జాగ్రత్త పడ్డు అని చెబితే వాడికి వినపడిద్దా? ఆత్మలో బలహీనపడి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిన వాడికి దేవుడు చెబుతానే ఉన్నా సరే వాడు వినలేడు. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదండి, ఆయన మాట్లాడే దేవుడు. చాలా విషయాలు నీకు ముందే చెప్పాడు దేవుడు. నువ్వు ఇరుక్కుపోయిన పరిస్థితులన్నిటి గురించి ముందే అందించాడు ఆయన.
కానీ అవి తీసుకొని జాగ్రత్త పడే అంత సీన్ నీకు లేదు. ఎందుకంటే నీ ఆత్మ చచ్చిన స్థితిలోనో లేకపోతే స్పృహ కోల్పోయిన స్థితిలోనో అయిపోయి దేవుడు ఎంత తేటగా నీకు వెల్లడి చేసిన దాన్ని గుర్తుపట్టే పొజిషన్లో నీ ఆత్మ లేనందున నువ్వు ఆ పనులు చేయటం, దాని తాలూకు దరిద్రాన్ని ఇప్పుడు అనుభవించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఆత్మ చైతన్యంతో ఉందనుకో బ్రదర్, ఆత్మ చైతన్యంతో ఉందనుకో నాయన, శరీరం నీ కంట్రోల్లో ఉంది, ఆత్మ చైతన్యంగా ఉందనుకో, అప్పుడు దేవుడి నుంచి వచ్చిన ప్రతి మాట నీకు అందిద్ది. పెద్ద వయసు ఆయనండి, మోకాళ్ళు ఉన్నాడు, కుర్రోళ్ళంతా రౌండ్ వేశారు, యవనస్తులు ప్రార్థనలో ఉన్నారు, స్తోత్రాలు చెబుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సేవకులు అయ్యేవాళ్ళు వినండి రాయ్య, మొత్తం కలిసి రౌండ్ వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా అన్నాడు ఆయన, తాతయ్య ఏసై చెప్తున్నాడు, ఫలానా ఊర్లో అన్న ఉన్నాడు కదా, అన్న ఇప్పుడే కన్ను మూసాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడయ్యా, ఏసై చెప్తున్నాడు అన్నాడు. అప్పుడు ఫోనులు లేవు, ఇంత అనుకూలమైన క్లైమేట్ లేదు. ఆయన కళ్ళు మూసి మోకాళ్ళుని ప్రార్థనలో ఉండి బిడ్డలందరూ స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేస్తా, ఒక్కొక్క విజ్ఞాపన ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉన్నారు, అంశాలు జరుగుతున్నాయి, ప్రార్థన చాలాసేపు ప్రార్థన చేస్తారు. ఫలానా ఊర్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడయ్యా, ఏసై చెప్పాడు, తీసుకెళ్ళాడంట, ప్రార్థన చేయండి, ఆ కుటుంబ ఓదార్పు కోసం ప్రార్థన చేయండి అని. ఈ కూర్చున్న రౌండ్లో ఒకడికి మండింది, పెద్ద ఏనేది వెళ్ళి చూసి వచ్చినాడు, చెప్తున్నాడు, ఆ ఊరు సమీపంలో ఉన్నాయి, నేను పోయేస్తాను నాకని చెప్పి ఆమెతో వెళ్ళాడంట. పేరు చెప్పాడు, ఫలానా పేరు, ఫలానా వ్యక్తి, ఫలానా స్థితి, ఇదంతా. ఆ ఊరికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, టెంట్లో అతను పండుకోబెట్టున్నారు. ఇతను ఎక్కడుండి చెప్పాడు ఆ మాట? ప్రార్థనలో ఉండి, రౌండ్లో ఉండి మాట్లాడాడు. ఎట్లా సాధ్యమైంది బ్రదర్? ఇప్పుడు ఈ మాట చెప్పని ఇంకొకటి వస్తాడు, ఇప్పుడు చెప్పమని మరి అని వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. ఇప్పుడు చెప్పమని మరి దమ్ముంటే ఇప్పుడు చెప్పమని, అప్పుడు చెప్పమని అని. ఒరే సైతాన్, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడూ యేసు అందుబాటులోనే ఉంటాడు. నీకు రుజువు చేయాల్సిన అవసరం నాకేందిరా చెత్త వెదవా? రా, నమ్మితే వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేయి, నేను చెప్పినట్టు ఆత్మను సాధన చేయి, ఆత్మలో బలం నింపుకో, ఆత్మలో చైతన్యం పొందురా. ఏ కాడికి శరీర సంబంధమైన చైతన్యం పొందటం వల్ల ఏం జరుగుతుంది? ఆత్మ నుంచి, ఆత్మలో దేవుడు ఉంటాడు, ఆత్మకు దేవుడు ఇచ్చే సమాచారం ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే అందుకోలేనందువలననే చాలా విషయాల్లో డేంజర్లో పడుతుంది. అట్లా కాకుండా ఆత్మ యాక్టివ్గా ఉంటే తమ్ముడు, అసలు మన సంగతులే కాదు, బయట సంగతులే కాదు, ఎక్కడ ఎవడికి ఏం జరగబోతుందో వాడు వాళ్ళంత దూరంలో ఉండగా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉంది అన్నది గ్రంథం. ఒకనాడు దేవుడు చేసిన ఈ కార్యాలు, భక్తుల నుండి జరిగిన కార్యాలు ఈనాడు కథలుగా, స్టోరీస్గా మారిపోయినాయి తప్ప ప్రాక్టికల్ లైఫ్లో అనుభవాలయ్యి చెప్పుకొని విడ్డూర ముఖం పెట్టుకొని అట్లంట అంటే ఆ దేవుడు ఏమన్నా చచ్చిపోయాడా? ఆ దేవుడు ఏమన్నా మారిపోయాడా? అదే దేవుడుగా, అదే శక్తిగా. ఏమయ్యా మరి ఎవరు చచ్చిన వాళ్ళు ఎవరు? భక్తులు చచ్చారు ఆత్మీయతలో, భక్తులు చచ్చాము ఆత్మలో, తిరిగి బ్రతకాలి. బిడ్డలారా, సమస్య చెప్పట్లా, నేను సమస్యకు పరిష్కారం చెప్తున్నాను. ఇన్నాళ్ళు పోరాడుతున్నావుగా శరీర కార్యాల మీద, ఆత్మీయ జీవిత బలాభివృద్ధి మీద, ఎట్లనన్నా పట్టు సాధించాలని పోరాడుతున్నావు కదా. ఎందుకు నీ వల్ల కాలేదు తెలుసా? ఫార్ములా అర్థం కాల, నీకు వెళ్ళాల్సిన రూట్ అర్థం కాల. నేను చెప్తుంది జాగ్రత్తగా గైకుంటున్నారా? ఎలారా? సీరియస్గా తీసుకుంటున్నారా? తీసుకోండి. ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే ఆయన లోతైన స్వరం వినపడిద్దా? లోతున అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఎక్కడున్నాడో మన కూటాల్లో చెప్పాను, ఆత్మ యందు నేను సేవించుచున్న దేవుడు. మనలో దేవుని ఉనికి ఏది? దేవుని నివాసం ఎక్కడంటే ఆత్మ యందు ఉంది. ఆత్మలో ఉన్న దేవుడు మాట్లాడితే ఫస్ట్ వినపడేది దేనికి? ఆత్మకి వినపడాలి. ఆత్మ, ప్రాణం, శరీరం, మూడవ ప్లేస్లో శరీరం ఉంది.
ఫస్ట్ వినపడేది ఎక్కడ? ఆత్మలో. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆత్మ చచ్చిన స్థితిలోనో, లేదా అపస్మారక స్థితిలోనో, లేదా కోమా పొజిషన్లోనే ఉంది. ఇంకెంత మొత్తుకుని వినపడదుగా. అందుకే ఇక చాలా సంగతులు మనకు తెలియలేదుగా. మరి యేసయ్యకి తెలిసింది, ప్రవక్తలకు తెలిసింది, భక్తులకు తెలిసింది, మనకెందుకు తెలియలే? అంటే ఆత్మ యందు వారు బ్రతికున్నారు, మనం ఆత్మ యందు చచ్చిన స్థితిలో ఉన్నాం. అందుకే పౌలు మహనీయుడు చెప్పాడన్నమాట, దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకో అంటే, సాధన అంటే ఇదే. రెండవది, ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు దేవుడు? జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడు అంటే అర్థమైందండి. పేరుకే నువ్వు బ్రతికున్నావు, చూసేవాడికి నువ్వు జీవిస్తున్నావు, ఎందుకంటే భక్తి కార్యక్రమాలు చేస్తున్నావు, కానీ స్పిరిచువల్గా నువ్వు చచ్చున్నావు నాయన, నీ ఆత్మ పనిచేయటం లేదు. కాకపోతే నేను వెంబడించే వాళ్ళలో కొంతమంది మంచి భక్తి పరులు ఉన్నారు, వాళ్ళు ఆత్మీయంగా బతికున్నారు, వాళ్ళు కూడా అయిపోయేటట్టున్నారు. నీ దెబ్బకి ముందు నువ్వు బతికి వాళ్ళని కూడా కాపాడరు అని చెప్పాడు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము అని మొదలుపెట్టి చెప్పింది అది. ఎంతమంది ఒప్పుకుంటారండి ఆత్మ విషయంలో మనం బలహీనులుగానే ఉన్నాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యథార్థహృదయులే. ఆత్మ విషయంలో నేను సహా బలహీనుడుగానే ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎన్ని నష్టాలు జరుగుతాయో చెప్తాను నేను. మొట్టమొదటిది, ఆత్మ అపస్మారక స్థితిలోనికి వెళితే, చచ్చిన స్థితిలోనికి వెళితే జరిగే మొదటి నష్టం, దైవస్వరం మనకి వినపడదు. కోమాలో ఉన్నట్టుగా నువ్వు ఏం చెప్పినా ఏం వినపడిద్దండి? గావు కేకలేస్తే మాత్రం వినపడిద్దా? మరి ఆత్మ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎంత మొత్తుకుంటే ఏం వినపడిద్ది? మరి మన దేవుడేం మాట్లాడినోడా? మళ్ళీ ఏం చేస్తాడు? ప్రార్థనకి వెళ్ళి మోకాళ్ళు నీ శరీర సంబంధంగా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆయన ఏమంటాడంటే, రోజు మాట్లాడుచున్నా వినలేకున్నావురా కన్నా. దేవునికి స్తోత్రం. ఎదురా నేను మాట్లాడుతున్నా, దరిద్రుడా యాడించేస్తున్నావురా నువ్వు. ఏ పొద్దు దేహం 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 దేహం. ఈ లోకములో భోగములెన్నో అనుభవించిన తనివి తీరెనా. అరే రే 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 రే, దీన్ని సంతోష పెట్టడం మొదలు పెడితే ఇది ఒక పట్టాన తృప్తి చెందిద్దా చెల్లి? ట్రై చేయనా? దురాశ పరుడి పుర్రెంతో మన దేహం అంతా, దాని కోరికలు తీర్చే కొద్దీ, వాంఛలు తీర్చే కొద్దీ అవి ఇంకా 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 ఎక్కువే అవుతాయి, కానీ తృప్తి చెందది. ఇది అర్థమైందా? అలాంటి దరిద్రం ఉంది దేహంలో. దాన్ని సంతోష పెట్టే కొద్దమ్మా, దాన్ని సుఖపెట్టే కొద్దీ, ఆనంద పెట్టే కొద్దీ, దానికి భోగాలు ఇచ్చే కొద్దీ నాకు ఇంకా కావాలి, ఇది చాలేదు, ఇంకా కావాలి అంటది. ఇది దీని లక్షణం అది. అందుకే దాన్ని విస్మరించి ఏదో సావకుండా బతకడానికి, రోగగ్రస్తంగా కాకుండా కొంచెం హెల్తీగా ఉండి, మనకి ఎందుకంటే బండి నడవాలి కదా. గుర్రం బాగుంటే బండి ఎక్కి తిరుగుతాం, గుర్రం తెస్తే అల్లాడిపోతాం. అందుకని ఒక గుర్రంలాగా, గాడిదలాగా దీన్ని చూడాలి. టయానికి అంత మేత వేయటం, అర్థమైందా? ఏదో అడపదడప అంత కాస్త రెస్ట్ చేయటం, అంతవరకే తప్ప దీనికి అంతగా మించి సుఖపెట్టామా, ఇది మొత్తంగా మనల్ని ఎఫెక్ట్ చేసిద్ది అనమాట. మొత్తంగా మనల్ని వెళ్తాను ట్రై చేసిద్ది. ఎంతమందికి అర్థమైంది? దేని గురించి చెబుతున్నాను నేను? గుర్రం గురించా, గాడిద గురించా? చెప్పు. నా శరీరం గురించి అని చెప్పు. తృప్తి ఉందా? ఎన్ని తిన్నాం తృప్తి లేదు, ఎన్ని చూసాం తృప్తి లేదు, ఎన్ని విన్నాం తృప్తి లేదు, ఎన్ని అనుభవించాం తృప్తి లేదు, ఎన్ని కట్టాం తృప్తి లేదు, ఇంకా కావాలి కావాలి కావాలి. ఎందుకు చెప్తున్నాను నాయన అవన్నీ? ఆత్మ విషయంలో మనం బలహీనలు అయితే నష్టాలు ఏమవుతాయంటే, ఒకటి, దైవస్వరం మనకి వినబడతాం. అంటే దేవుడు మాట్లాడడాన్ని కాదు, మాట్లాడతాడు, తప్పు లేదు. నా తండ్రి దగ్గర ఒక్క తప్పు కూడా లేదు. నా తండ్రి అన్నీ మాట్లాడతాడు. కానీ వినే స్థితి మన ఆత్మలో లేదు. అది అపస్మారక స్థితిలో. ఎందుకు బలహీనపడిందంటే దానికి అందాల్సినవి అందరా. అవి ఏంటో ఫైనల్గా చెప్తాను. రెండవ నష్టం ఏంటో తెలుసా? ఆత్మ బలహీనమై, అచేతనమై, చైతన్య శూన్యమై ఆత్మ జడత్వంలోకి వెళ్ళిపోతే
శరీర క్రియలు రేగుతాయి. మొదటిది ఏం చెప్పాను నాన్న? ఆత్మలో దైవస్వరం వినబడుతుంది. ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే దైవస్వరం వినబడదు, మనకే సమాచారం ఉండదు. దానివల్ల మనం చాలా నష్టపోతాం. మొదటి నష్టం అది. రెండవది, ఆత్మ శక్తిహీనమైతే, శరీరం శక్తివంతమైతే శరీర క్రియలే జరుగుతాయి. అన్నా నేను గెలవలేకపోతున్నానన్నా, నేను వీక్ అవుతున్నానన్నా, నేను మానేద్దాం అనుకుంటున్నానన్నా, నా వల్ల కావట్లేదన్నా, ఏమైద్దమ్మా? దొంగ మేపావు దేహాన్ని. ఆ దేహాన్ని నియంత్రించి కాస్త ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మను బలపరుచుకునే ప్రక్రియ ఏం చేయలే. అప్పనంగా రోజుకు 3 సార్లు తిండి, 2 సార్లు ఇతరత్ర, రోజు 5 సార్లు మేపుతూ, దానికి ఏం కొదువు లేకుండా, దానికి ఏమాత్రం నొప్పి తగలకుండా సుఖపెడుతూ హ్యాపీగా దానికి అన్ని విలాసాలు ఇచ్చి, నాకు గెలుపు రావట్లే అంటే ఎట్లా వస్తుందమ్మా? లోపల ఆత్మ ఏమో సచిన స్థితిలో ఉంటే దేహమేమో దున్నపోతులాగా తయారైంది. ఇంకెక్కడ వచ్చిందమ్మా జయం? మరి ఎట్లా నాకు జయం రావాలంటే ముందు కాస్త దేహాన్ని నియంత్రించమ్మా, కాస్త ఫాస్టింగ్ ఉండమ్మా. రోగం లేకపోతే, రోగం ఉంటే కాస్త వైద్య సలహా తీసుకునైనా పద్ధతి ప్రకారం ఫాస్టింగ్ ఉండైనా సరే కాస్త దేహాన్ని నియంత్రించమ్మా. దేహాన్ని నియంత్రించి కాస్త ఆత్మ తిరిగి బ్రతికేటట్లు, ఆత్మ తిరిగి బలం పొందేటట్టు కొంచెం సాధన చేయి తల్లి బంగారం. లేకపోతే అమ్మా ఇంకా వీక్ అయ్యి టోటల్గా సర్వభ్రష్టం అవుతావమ్మా. పూర్తిగా శరీరానుసారి అవుతావు. తమ్ముడు, చెల్లి, సేవకుడా, సేవకురాలా, సీనియర్ దైవజనుడా, జూనియర్ దైవజనుడా, ముసలి దైవజనుడా, కుర్ర దైవజనుడా, పిల్ల దైవజనుడా, పెద్ద దైవజనుడా అన్న భేదంలో ఎవ్వడికైనా వర్తిస్తుంది ఇది. రెండో నష్టం ఏందని చెప్పానన్నా? ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటే అంటే ఎలా అంటే, పగ్గాలేసి గుర్రాలని పట్టుకునేవాడు అడ్డం పడ్డాడు అనుకో, ఈ గుర్రాలు ఎటుపోతాయి? మన దేహానికి పగ్గాలేసి పట్టుకుని రథ సారథి ఆత్మ. ఆ సారథే అడ్డం పడ్డాడు. ఇప్పుడు గుర్రాలు వాటిష్టం. అందుకే కోరికల బారిన పడి శరీరం ఎలాగ రేపితే అలాగ వెళ్ళిపోతున్నారు భక్తులు. అందులో ఈ శరీర వాంఛల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్నీ పనిచేస్తున్నాయి. నేత్రాశ, సెల్ ఫోన్ జయించలేకపోతున్నారు. శరీరాశ, శరీర క్రియలు, శారీరక సుఖాల గురించిన వాంఛలు. మూడవది జీవపడంబం, ఎచ్చులు. నన్ను పొగడాలి, బాగా అనుకోవాలి, గొప్పగా అనుకోవాలి. వాడిని అనుకుంటున్నారు, వీడిని అనుకుంటున్నారు, నన్ను అనుకోవట్లేదు. సరే నన్ను అనుకోకపోతే అనుకోపోయారు, వాడిని వీడిని అనుకోకూడదు, నేను ఓర్వలేకపోతున్నాను. అసూయ, ద్వేషం, మత్సరం, లైంగిక వాంఛలు, క్రూరత్వం, సజ్జన ద్వేషం, మితిమీరిన కోపం, దుర్మార్గం, ఉండాల్సిన చండాలాలన్నీ కూడా శరీరంలో ఉన్నాయి. వాటన్నిటినీ కంట్రోల్లో పెట్టి ఉంచే ఆత్మేమో చచ్చిన స్థితికో లేదా అపస్మారక స్థితికో వెళ్ళాడు. అప్పుడు ఇంకేం చేస్తాయి బ్రదరా? ఉద్రేకం చెందుతాయి. ఆత్మీయ జడత్వంలో నువ్వు ఉంటే, ఆత్మ జడస్థితికి నువ్వు వెళ్ళిపోతే శరీరం చైతన్యవంతమై శరీర కార్యాలే రేగుతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలా? సిగ్గు తెచ్చుకోవాలి మనందరం కదా. వినేవాళ్ళు తెచ్చుకోవాలి, తర్వాత వినబోయే వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. అరే ఇది మిస్ అయ్యాను రా నేను. ఇది రెండవ నష్టం. ఇంకా శరీరం దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళింది. పగ్గాలు వేసేవాళ్ళు లేడుగా. మనం ఏం చేస్తాం? దేవుడి చేతికి అప్పచెప్పానన్నా, దేవుడి చేతికి నా ఆత్మను అప్పచెప్పాను, నా శరీరాన్ని అప్పచెప్పాను, దేవుడే తీసుకెళ్తాడు నన్నని. మరి నువ్వెందుకు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? దేవుడే తీసుకెళ్ళాలంటే శారీరకంగా కూడా నువ్వు అడ్డంపడి ఉండు. నువ్వు నడవాక, అసలు చూడవాక, అసలు సచ్చిన శవంలాగా ఉండు. దేవుడే తీసుకెళ్తాడు. చెప్పడమే అన్నీ దేవుడికి అప్పచెప్పానని నీ ఇష్టం వచ్చిన టూర్ ఎగుతా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నావు. అదేమంటే అన్ని దేవుడికి అప్పచెప్పేశాం. ఆయనే నడిపిస్తున్నాడు. యాడికి? నీ భార్యను తనడానికి ఆయనే నడిపించాడా? బండబూతులు తిట్టడానికి ఆయనే నడిపించాడా? కుళ్ళుకోడిని సావటానికి ఆయనే నడిపించాడా? పక్కన వాళ్ళ మీద ఏడిసి సావటానికి ఆయనే నడిపించాడు నిన్ను.
నాకు తెలిసి దేవుని ఆత్మ అయితే అట్లా చేయడు మరి. నేను క్లియర్గా ఉందా? చెప్పేది క్లియర్గా ఉందా? ఉండాలి, ఉంటుంది. 2, మూడవ నష్టం చెప్తున్నాను. నీ ఆత్మలో దేవుడున్నాడు, నీ ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై పని చేయకపోతే నీ దేహాన్ని దయ్యాలు వాడతాయి. అది మూడవది. దేవుని ఆత్మను నీ యందు కలిగి ఉండి ఆ ఆత్మ ఇచ్చేటువంటి సిగ్నల్స్ని బట్టి భక్తి సాధన చేసుకొని నువ్వు జాగ్రత్త పడకపోతే నీ ద్వారా దేవుని పని జరగకపోగా నువ్వు దయ్యాల బారిన పడి జరుగుతున్న దేవుని పనికి నువ్వే పెద్ద అడ్డుబండగా తయారవుతావురా పిచ్చోడా, పిచ్చిదానా. నువ్వు ప్రాణ సంబంధమైన భక్తిని బట్టి, దేహ సంబంధమైన భక్తిని బట్టి నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. బాగున్నాను నేను, అందరూ చెడిపోయి ఉన్నారు, నేనే బాగున్నానని. వాస్తవానికి అసలు దేవుడు వదిలేశాడు నిన్ను. దేవుడు వదిలేశాడు. దురాత్మలు వాడుకోవటం మొదలు పెడతాయి. దేవుడు వాడుకున్నప్పుడు, దేవుని ఆత్మ వాడుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే నశించిపోతున్న ఆత్మ రక్షణ కార్యం జరుగుతుంది, జీవితాలు మార్పు చెందుతాయి, ప్రభావం కనపరచబడేది, ఇవన్నీ జరుగుతాయి. దురాత్మలు వాడుకుంటే ఏం జరిగిద్దంటే జరుగుతున్న దేవుని పనికి అడ్డగింపుగా నష్టం కలిగించే విధంగా నీ చర్యలు ఉంటాయి. ఇదే సాక్ష్యం. నిన్నే ఆత్మ వాడుతుంది అంటానికి. ఏ దయ్యం కూడా దేవుని పనికి సపోర్ట్ చేయదు. ఏ దయ్యం చేయదు. ఏ కాడికి జరుగుతున్న దేవుని పనికి ఆటంకంగానే వెళ్తుంది. నేను చెప్తున్నా, ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి బ్రతకకపోతే వాళ్ళు దేవుడి చేతిలో వాడబడరు, ఖచ్చితంగా దయ్యం చేతిలో వాడబడతారు. ఇది ఇస్కరియోతు యోధాకు జరిగింది. యేసయ్య పక్కనే ఉన్నాడు, కానీ ఆత్మ విషయంలో వాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు, వాస్తవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. చివరికి దయ్యం పట్టింది వాడికి. సాతాను డైరెక్ట్గా పట్టేశాడు. పట్టేసి ఏం చేశాడు? యేసు ప్రభువుని వెళ్ళి బేరం పెట్టాడు. సంత వీధిలో పశువుని బేరం పెట్టినట్టు. ఎంత దారుణమైన విషయం అమ్మా ఇది. అప్పటి వరకు ఏ నామాన్ని ఘనపరిచాడో, ఏ నామాన్ని చాటాడో, ఏ నామాన్ని కీర్తించాడో, ఎవని యొద్ద సాష్టాంగ పడ్డాడో, సాగిల పడ్డాడో, భజన చేశాడో, వెళ్ళి ఆయన మీద పడగ ఎత్తాడు. నా అన్నవాడు నాకు విరోధంగా తన మడమనెత్తెను. నాశన పాత్రుడు తప్ప ఎవ్వడు నశించలేదు, వాడు పుట్టి ఉండని ఎడలం మేలు. చెలికాడా, ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా? ఎందుకని యేసయ్య యోధా మీద కోపాడలేదు తెలుసా? వ్రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు, కానీ ఆయనను అప్పగించిన వానికి ఎక్కువ శ్రమ కలుగును. ఇప్పుడు వీడు నన్ను తీసుకెళ్ళి అమ్మాడు, వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి సిలువేస్తారు, అది జరగాలి. అలా జరిగి నా రక్తం చిందితేనే వీళ్ళకి పాప విమోచన, ఇది ఓకే. నన్ను సమాధి చేస్తారు, 3వ నాడు తిరిగి లెగుస్తాను. కానీ నన్ను అప్పగించిన వీడున్నాడే, తర్వాత వీడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు, తర్వాత వీడి ఆత్మ పాతాళానికి వెళ్ళిద్ది, అబ్బా వీడు దారుణమైన శిక్షలోకి వెళ్ళిపోతాడు కదా అని జాలి పడ్డాడు. అందుకే యోధాను తిట్టలా కొట్టలా. చెలికాడా, ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా అన్నాడు. ఎందుకన్నాడు? వాడికి ఉంటుంది తర్వాత. ఎందుకుంటుంది తెలుసా? దయ్యానికి అప్పచెప్పుకున్నాడు. దయ్యం ఏం చేసిద్దో తెలుసా? తప్పు చేయించిద్ది, చేసిన తర్వాత నిరీక్షణ లేకుండా చేసి చావు చావు అంటది. ఎందుకంటే ఒకసారి దయ్యం వశమైన తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు తిప్పిద్ది. సచ్చినట్టు తిరగటమే నువ్వు. ఎంత ప్రమాదం అండి, ఎంత డేంజర్ నానా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రివర్స్ చెప్పుకుందాం. ఒకవేళ ఆత్మ చైతన్యవంతంగా ఉంటే ఏం జరిగిద్ది? ఇప్పటిదాకేమో ఏం చెప్పుకున్నాం? నష్టాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మ బ్రతికిందనుకో, శరీరం కంట్రోల్ అయ్యి ఆత్మ చైతన్యవంతం అయిందనుకో, అప్పుడేం జరిగిద్దో తెలుసా? నంబర్ 1, దైవస్వరం వినబడిద్ది, దైవ చిత్తం తెలిసిద్ది, దేవుని నడిపింపు దొరికిద్ది. సూపరం. 2, ఆత్మ చైతన్యం పొందిందనుకో, శరీర కార్యాలు అదుపులో ఉంటాయి. 2, ఆత్మ చైతన్యం పొందిందనుకో, ఇక దురాత్మలు మనల్ని వాడటం కాదు, దేవుని పరిశుద్ధాత్మ మనల్ని వాడతాడు. ఆత్మ చైతన్యవంతం అయితే, ఆత్మ తిరిగి బ్రతికితే, ఆత్మ బలం పుంజుకుంటే ఏం జరిగిద్ది? నంబర్ 1,
దైవస్వరం వినగలిగిద్ది. నెంబర్ 2, శరీర క్రియలు అదుపులో ఉంటాయి. నెంబర్ 3, దయ్యాలు కాదు, దేవుని పరిశుద్ధాత్మ మన దేహాన్ని వాడుకుంటాడు. 4వ విషయం, ఆత్మ చైతన్యాన్ని కోల్పోయి చచ్చిన స్థితిలోనో లేదా అపస్మారక స్థితిలోనో ఉంటే మనల్ని దురాత్మలు వాడుకుంటే ఏం చెప్పే కదా, అప్పుడు మన వల్ల ఇతరులకు ఆత్మీయ నష్టం కలిగిద్ది. అర్థమైందా? కాస్తో కోస్తో ఆత్మీయత ఉన్నోళ్ళు లేదు, మన తాకిడి తగిలిందంటే సచ్చి ఊరుకుంటారు. అదే సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి చెప్పింది, చాలామంది తెచ్చారా నీ దగ్గర, ఆ ఉన్నోళ్ళు కూడా సావబోతున్నారు, నువ్వు బ్రతికి వాళ్ళని బతికించరా అయ్యా అన్నాడు. కావాలంటే చూడండి, తీయండి, ప్రకటన గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 1వ వచనం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాడు. చూడండి, త్వరగా చూడు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. అదేంది అంటే కొన్ని తెచ్చినాయి, ఇంకా మిగిలినవి ఉన్నాయి, సావటానికి రెడీగా ఉన్నాయి. అంటే ఏం జరిగింది తెలుసా, ఈ ఆత్మలో చైతన్యం కోల్పోయినోడు, ఆ స్పృహ కోల్పోయినోడు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నోడు ఆత్మలను రక్షించడం కాదు, ఆత్మలను బలపరచడం కాదు, వీడి వల్ల ఆత్మలకు నాశనం కలుగుద్ది. అర్థమైందా? వీని వల్ల ఆత్మలు చచ్చిన స్థితికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఆత్మలో చైతన్యం పొందినోడు, ఆత్మయందు బలం పొందినోడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు వల్ల ఏం జరిగిందో తెలుసా, వాడు తగిలిన చోటెల్లా చచ్చిన స్థితిలో ఉన్నోళ్ళు బతుకుతుంటారు. అది పాయింట్. వాడు తగిలిన చోటెల్లా వాని మాట పడిందంటే అక్కడ చచ్చిన స్థితిలో ఉన్న దగ్గర జీవం పుడుతుంది, జీవం వస్తుంది. మోకాళ్ళ కొల్లత, పాదాల కొల్లత, ఆ పాటలో పారు చోటెల్లా పుష్టికరమే, పారు చోటెల్లా పుష్టికరమే. ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడెల్లా కూడా జీవులు బ్రతుకును అన్నాడు. అట్లాగా ఒక నది వలె ప్రవహించిన చోటెల్లా ఆత్మలు బ్రతుకుతాయి నాయనా. లేకపోతే ఆత్మలో చైతన్యం కోల్పోయి దురాత్మల చేత వాడబడితే ఆత్మలకు నాశనము కలిగిద్ది నాయనా. ఇది ప్రతి భక్తుడు తెలుసుకోవాలి నాయన, ఈ కీలకమైన విషయాల్లో. అర్థమైందా? యేసు వెళ్ళగొట్టాడు దయ్యాన్ని, వీళ్ళల్లో కాల. ఎందుకు కాలేదు అంటే ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ఉండి డైలీ ఎప్పుడు తింటున్నాడో ఎప్పుడు నిద్రపోతున్నాడో కూడా తెలియదు. నైట్ అంతా ప్రార్థనలో ఉండి ధోని అమరమును తలగడగా చేసుకొని నిద్రపోయాడు. ఎందుకు అప్పుడు నిద్రపోవాల్సి వచ్చింది? నైట్ అంతా మేలుకొని ప్రార్థనలో ఉన్నాడు. అంటే దేహాన్ని నియంత్రించుకొని ఆత్మను బలపరుచుకునే సాధన అనేది యేసు ప్రభు రెగ్యులర్ చేశాడు. కానీ అపోస్తలుల పరిస్థితి ఎలా ఉందంటే ఉపవాస ప్రార్థన అనుభవం అప్పటికి వాళ్ళకి లేదు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను శిష్యులు గురించి యూదులు మాట్లాడుతూ, యోహాను తన శిష్యులకు ఉపవాస ప్రార్థన నేర్పాడు, నీ శిష్యుల్ని చూస్తే ఎప్పుడన్నా చూడు అప్పనంగా తింటా ఉంటారు, వాళ్ళకే ఫాస్టింగ్స్ నేర్పవా అని అడిగితే అప్పుడు ప్రభు అన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేతురా, ఒక రోజు వస్తుంది అప్పుడు పెండ్లి కుమారుడు తీయబడతాడు, అప్పుడు ఫాస్టింగ్ ఉంటారన్నాడు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో తమను తాము నియంత్రించుకొని దేహమును అణుచుకొని ఆత్మను బలపరుచుకొని లైన్లోకి వచ్చారో అప్పుడు మండారు అపోస్తలులు భగ్గున. అప్పటిదాకా అలివిగాల దయ్యాలు. ఎప్పుడైతే వాళ్ళు అలాంటి నియంత్రణలోకి వచ్చారో, ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్ సాధన ఎప్పుడైతే మొదలుపెట్టి ఇక దేవునితో గడపటం, దేవునితో సహజీవనం, సహవాసం అనే మెట్లోకి ఎప్పుడైతే ఎక్కారో అప్పుడు శక్తివంతులు అయ్యారు. అప్పుడు ఎంత ప్రభావం అయిందంటే వాళ్ళు గద్దించడం కాదు, వాళ్ళు వెళ్తా ఉంటే నీడ టచ్ అయితే కూడా హీలింగ్ జరిగింది. ఇప్పుడు జరిగేదేమో జానాబెత్తడు సూచిక్రియ, దాని గురించి బార్ల ఎక్స్పోజింగ్. ఇదంతా జీవపుటంపమే, ఇదంతా శరీర క్రియే. ఆనాడేం ఒరిజినల్గా కార్యాలు జరిగినా సరే వాళ్ళు ఎవరికి చూపిలా, ఈనాడేం జరగకపోయినా సరే గందరగోళం, ఎక్స్పోజింగ్లు, హడావుళ్ళు. ఎందుకు?
ఆ పవర్ లేదు కాబట్టి ఆత్మ పని చేయట్లేదు కాబట్టి ఈ ఆత్మ పని చేస్తుంది, జీవబడ్డమ్మని రేపే ఆత్మ. ఏమనుకోవద్దు నాయన, మరి ఏదో ఒకటి ఉండాలి. అందుకని అది ఖాళీ అయింది కాబట్టి ఆత్మ ఖాళీ చేసి ఈ ఆత్మ ఎంటర్ అయ్యి జరిగేది జ్ఞానాభ్యతుడు జరిగిందో కూడా లేదు, తెలియచావదు. దాని గురించి ఏమో అబ్బోరే నాయన కింద పడి గెలగల దన్నుకు చావటం అవి చూడలేక. అది పోతా పోతా అందులో నీడ టచ్ అయితే సచ్చేవాళ్ళు లేచాడు, సచ్చేవాళ్ళు లేచాడండి. ఏం లేదు, పేతురు గారు మేము ఆపమయ్యా, మీ దారిని మీరు పోండయ్యా, జస్ట్ మీ నీడ పడేటట్టు పేషెంట్లు తెచ్చి పెట్టుకుంటాం అంటే, ఏమో మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి అట్లా నడుచుకుంటూ భక్తులతో మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ పేతురు నీడ ఎక్కడ టచ్ అయింది అక్కడ లేచారు. ఇంత జరిగినా కూడా ఎక్కడన్నా మీసాలు తిప్పాడు పేతురు? ఏయ్ నీడా అన్నాడా? నీడ లేదు, నీడ జాడే లేదు, మాట్లాడే పనే లేదు. కొర్నేలు ఇంటికి పోయి కొన్నేళ్ళ ముందు నిలబెడితే ఆయన సాష్టాంగ పెడితే లేవయ్య భలేవాళ్ళగున్నావు, నేను నీవు పోటీ మనుషుడని, నీ వంటి మనుషుడని, నువ్వు నాకెందుకు నమస్కారం చేస్తున్నాయా, దేవునికి నమస్కారం చేయవా, నాదేముందని. పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషుని స్వస్థత పరిచినప్పుడు అందరూ వచ్చి విభ్రాంతి నుండి పేతురు యోహాన్ల వైపు చూస్తుంటే, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి శక్తిని ఇచ్చినట్టు మీరు మా తట్టేల తేరి చూచుచున్నారు. మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆ యేసు నామములోనే శక్తి వలన వీళ్ళు లేచాడు, శక్తి మాది కదరా ఆయిందన్న. ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి అంటే, యేసునామం కాదు ఇప్పుడు మనుష్యనామం. ఇదంతా జీవపుడ్డం, ఏదో శరీర క్రియల్లో ఒకటైపోయింది. ఎందుకు ఇలా? పారు చోటెల్లా పుష్టికరం ఏది, ప్రవహించే చోటెల్లా జీవమేది, ఎందుకు లేదు? ఈరోజు విశ్వాసుల్ని బలహీనపరుస్తున్నారు. విశ్వాసులు ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటే తోటి విశ్వాసులు ఏమంటారో తెలుసా? రండి ప్రార్థనలో గడుపుదాం, రండి ఏకాంతంగా గడుపుదాం, రండి దేవునితో గోజాడదాం, రండి ఫాస్టింగ్ ఉందాం, రండి వాక్యం ధ్యానిద్దాం, రండి దేవుని సందేశాలు విందాం, దేవుని దగ్గర కనిపెట్టుకుందాం, దేవుని ప్రత్యక్షతలు పొందుద్దామని రేపుకుంటారు. ఆత్మలో చచ్చిన వాళ్ళు ఏమంటారో తెలుసా? కాస్త కూస్తో మండుతున్న వాళ్ళని ఇవన్నీ స్టార్టింగ్లో మామూలు చేయలే. మేము కూడా అప్పట్లో అసలు మేము ప్రార్థన చేసి నైట్ మోకాళ్ళు వేస్తే తెల్లారిందాక దిగల, ఏందో నిన్న కాక మొన్న వచ్చి అంటే ఇప్పుడు సరుకు అయిపోయింది, సర్వీస్ అయిపోయింది. అంటే గత కాలంలో నేను ఎంత పొడిచానని చెప్పుకొని ఇప్పుడు స్టార్టింగ్లో అంతే ఉంటుందిలే, స్టార్టింగ్లో అలానే ఉంటుందిలే, స్టార్టింగ్లో ఎవరైనా హడావుడిగానే ఉంటారులే అని ఈ వెనకలాగుడు వ్యవహారాలు అంటే మృత స్థితి. ఇక వీళ్ళు తగిలారంటే కాస్త కూస్త బతికున్నోడు చావటం వీళ్ళ దెబ్బకి ఆత్మీయంగా. అట్లా కాదు కదా. ఒక నది వలె నీవు ప్రవహించినప్పుడు నీవు ప్రవహించిన ప్రదేశం అంతా కూడా జీవంతో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి, తిరిగి బ్రతకాలి, జీవితాల్లో మార్పు రావాలి, హృదయాల్లో పరివర్తన రావాలి, ఆత్మలో చైతన్యం రావాలి. చచ్చిన స్థితిలో ఉన్నాడు కూడా తిరిగి బ్రతకాలి. నాకు యేసు కావాలని ఆయన పాదాలు పట్టుకొని ఏడవాలి. ఇది జరిగిద్ది మా ఆత్మ చైతన్యం పొందితే, ఆత్మ బలాభివృద్ధి పొందితే. అది ఆత్మ బలహీనమై దురాత్మకు చోటు వస్తే విశ్వాసుల్ని నాశనం చేస్తారు, అన్యుల్ని కూడా నాశనం చేస్తారు. పేరుకే మళ్ళీ వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, కానీ వీళ్ళు తగిలారంటే అవతల భక్తి నాశనం. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. దయ్యానికి వాక్యం తెలుసుగా? తెలీదా నీకు? దయ్యాలు బోధిస్తాయి తెలుసా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే అవి దయ్యాలు బోధిస్తాయి అని ఉంటుంది. అక్కడ దయ్యాలకు బోధలు తెలుసు. సైతాను కూడా ఏసైకే వాక్యం చెప్పడానికి ట్రై చేసినోడు వాడు. ఈ శిఖరం మీద నుంచి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని రాయబడి ఉందని 91వ కీర్తన 11వ వచనం ఎత్తి మాట్లాడాడు లూసిఫర్. ఇంకేం జరిగింది తెలుసా అండి? ఆత్మలో చైతన్యం కోల్పోయినవాడు, ఆత్మీయతలో చచ్చినవాడు వేషధారిగా మారతాడు. ఇది 5వది. అయిపోయిందండి. ఇంకెట్లా చెప్పుకుంటా పోతే చాలా వస్తాయి. ఒక 5. ఆత్మలో చైతన్యం చచ్చినోడు, స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసైనా సేవకుడైనా పరిచారకుడైనా ఆత్మలో చైతన్యం చచ్చి శారీరక క్రియలకు పరిమితం అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వేషధారులుగా మారతారు, హిపోక్రసీ నేర్చుకుంటారు. లోపల ఏమి ఉండదు కానీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు ఏదో ఉన్నట్టు.
కనీసం పశ్చాత్తాపం, మారు మనసు, దుఃఖం, దేవా నాదొక నటన జీవితం లాగుంది దేవా, నేను జెన్యూన్గా లేను దేవా, నేను కపట సహోదరిగా అయిపోయాను, కపట సహోదరుడిగా అయిపోయాను దేవా, నేను వేషధారణ అయిపోయాను దేవా, అయ్యో దేవా నన్ను కనికరించి నన్ను తిరిగి బ్రతికించనే మూలుగుడు ఉండదు, ఆర్తధ్వని ఉండదు, అంగలార్పు ఉండదు, ప్రార్థన ఉండదు. సున్నం కొట్టిన సమాధుల్లాగా ఇంత ఫీలింగ్ లేకుండా వేషం వేసుకొని తిరుగుతారు. ఎంత డేంజర్లోకి వెళ్ళిపోతుందో చూడను ఆత్మీయత చస్తే. ఎన్నైనా నాన్న ఆత్మలో చైతన్యం కోల్పోయి ఆత్మ బలహీనపడి శరీరం బలం పొందితే ఆత్మ అపస్మారక స్థితికో లేదా చచ్చిన స్థితికి వెళ్ళిపోతే ఎన్ని నష్టాలు నాన్న ఎవరికి తెలుసు. ఇప్పుడు నేను చెప్పి సీరియస్గా తీసుకోకపోతే నీ దరిద్రాన్ని ఎవడు బాగు చేయలేడు, నేను గ్యారెంటీ ఇస్తా. తీసుకున్నావా ఇక నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు, గ్యారెంటీ. ఇక నీకు ఎదురుండదు, ఏం పర్వాలా. కూటం అయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని విను, మొత్తం వినాలా. 1, 2, 3, 4, 10 సార్లు అయినా విని ఇదంతా ఎక్కించుకోవాలి హృదయానికి, లేకపోతే చాలా నష్టం. ఇక ముగిస్తున్నా. అంటే ఇంకా వర్ణించుకుంటూ వెళ్ళాలి, టైం సరిపోద్దు. మచ్చుతున్న గల ఒక 5 నష్టాలు చెప్పాను, అవి కానీ బ్యాలెన్స్ చేసుకుంటే 5 లాభాలుగా మారతాయి. ఆత్మలో దైవస్వరం వింటావు, శరీర క్రియలను జయించగలుగుతావు. 3వది పరిశుద్ధాత్మక నిలయంగా ఉంటావు. 4వది నీలో నుండి జీవం ప్రవహిస్తుంది, అనేకులను బ్రతికిస్తుంది. నువ్వు పలికిన పలుకు జీవం అవుతుంది, నువ్వు పాడిన పాట జీవం అవుతుంది, నువ్వు తాకిన స్పర్శ అమృతం అవుతుంది. అర్థమైందా? నువ్వు ఏది చేసినా సరే అది ప్రభావంతో ఉంటుంది. అర్థమైందా? ఈడు వాడిన భేదం లేదు, అన్యుడు వేషధారి అందరూ కూడా చేంజ్ అయిపోతారు. దేవుని ముందుకు వచ్చి మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని రూపాంతరం చెందుతారు. అలాంటి జీవం నీలో నుండి ప్రవహిస్తుంది. 4. 5వది నువ్వు యథార్థవంతుడిగా ఉంటావు కానీ వేషధారిగా ఉండవు. అర్థమైందా? ఆత్మ చైతన్యం పొందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎదుటివాళ్ళ రంధ్రాలు వెతకడు, ఎప్పుడు కూడా తనను తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ ఆత్మీయతలో చచ్చిన వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇక వాడికి 2వ పని ఉండదు. ఈ గాడికి ఏమండి నాగరాజులు వెతికేది ఏందండి? అవి వెతికేది ఏందండి? ఎతికేది ఏందండి? అవి ఎతికేది ఏంది ఏమండి? రంధ్రాలేనండి. వాటికి 2వది లేదండి. వాటి పని, పాముల పని ఏంటంటే, ఒరే నేను పాములాగా ఉన్నాను, నేను సర్పాన్ని అయ్యాను, విషం నిండిపోయింది, నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, నాకు 14 బెజ్జాలు ఉన్నాయి, నా బెజ్జాల సంగతి ఏందని ఈ నాగరాజులు చూడవు. ఈ నాగరాజులు ఏ కాడికి కనపడ్డ బెజ్జం వల్ల తలకాయించి చూస్తాయి అన్నమాట. వాటి పని అయితే పాపం నాగరాజులు కదా, వాటి డ్యూటీ ఇంక 2వది ఉండదు, ఆ కర్మ పట్టిద్ది. కానీ ఆత్మలో బ్రతికించబడిన వాడు ఏమంటాడో తెలుసా? దేవుని ముందుకెళ్ళి, నేను యోగ్యునిగా లేను ప్రభు, నేను ఇలా ఉన్నాను ప్రభు అని తనను గూర్చి తాను విమర్శించుకొని దేవుని ముందుకెళ్తాడు. తన పరిస్థితి తను చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, తనకి వెదురు బొంగుకు బెజ్జాలు ఉన్నట్టు ఉంటుంది. పోయి అంటాడు దేవుని ముందుకు వెళ్ళయ్యా, నా బ్రతికంతా బెజ్జాలే ప్రభు, నా బ్రతికంతా రంధ్రాలే ప్రభు, నీకు తగను ప్రభు అని దేవుని ముందు కూర్చుంటే అప్పుడు ఆయన అంటాడు, నరుమై అని బెజ్జాలు ఉన్న వెదురుని తీసుకొని ఈ రంధ్రాలనే ఇతరులకు దీవెనకరంగా నేను మారుస్తాను నా కుమారుడని వాటిని సుమధుర గానంగా, ఏ రంధ్రాలైతే అది పొయ్యి ఊదడానికి కూడా పనికిరాని గొట్టంగా మారిపోయిందో, ఫ్లూట్ని పొయ్యి ఊదుకోవడానికి ఎవరైనా ఉపయోగిస్తారా? వాయించే సామర్థ్యం లేనివాడు ఉంటే దాన్ని 100 రూపాయలకని ఎవరైనా కొంటారా? సార్ కాస్ట్లీ ఫ్లూట్ సార్, ₹1,00,000 ఖరీదు సార్, 100కి తీసుకోండి సార్ అంటే, ఎందుకయా నేను ఏం చేసుకుంటా, మా ఇంట్లో ఊదేవాడు ఎవడు లేడాయా, అదే అన్నీ బెజ్జాలేనాయా, పొయ్యి ఊదుకోవడానికి కూడా పనికిరాదు, ఏదో ఒక 50 ఇద్దామంటే.
కొన్ని ఇటు ఊతే అటు పోతా, మొత్తం బెజ్జాల్లోంచి పోతూ ఉంటుంది. కనీసం ఆ నిప్పు కూడా తగలదా, పొగ, ఆ మంట, ఆ గాలి. నాకే 50కి ఇచ్చినా నాకు వద్దు అంటాడు. ₹1,00,000 ఫ్లూట్ ఉంది తెలుసా మీకు? లక్షల రూపాయల ఖరీదు చేసే ఫ్లూట్స్ ఉన్నాయని తెలుసా? మళ్ళీ వెదురు బొంగులే. అయ్యా నా బ్రతుకంతా బెజ్జాలని దీన మనసుతో దేవుని ముందుకు వెళ్తే ఈ బెజ్జాలు ఉన్నాయా, సరే నేను ఇంకొక స్పెషల్ బెజ్జం పెడతానని ఇంకొక బెజ్జం పెట్టి ఆ బెజ్జం దగ్గర తన పెదవి నుంచి నువ్వు ఏవి బలహీనతలు ఇబ్బందులు అనుకున్న వాటిలో నుంచి మంచి ఫలాలను వచ్చేటట్టు చేసి నీ వైఫల్యాలను విజయాలుగా మారుస్తాడు. చెప్పండి నాన్న, దృష్టి ఎలా మారిపోయింది నాన్న? ఆత్మ చైతన్యం పొందినప్పుడు, ఆత్మ జీవించినప్పుడు ఇక శరీర సంబంధంగా ఉప్పొంగడు, మిడిసిపడ్డడు, తన్ను కూర్చిన తన గొప్ప తలంపులు ఉండవు. దీన మనస్కురాలు అయిపోతారు. తనకంటే ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అన్న భావంలోకి వెళ్ళిపోతారు. తను దీన మనస్కులై దేవుని ముందుకెళ్ళి, అయ్యో దేవా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను అంటాడు. అయ్యో దేవా నేను దుమ్మును, ధూళిని, బూడిదను అయి ఉన్నాను అంటాడు. అయ్యో దేవా నేను పురుగును అంటాడు. అయ్యో దేవా మనుషులలో నిజముగా నా వంటి పశుప్రాయుడు లేడు అంటాడు. అయ్యో దేవా నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. అయ్యో దేవా చచ్చిన వాని వల్ల నీ పాదాల చెంత పడిపోతున్నాను అంటాడు. అంతేగాని నేను బతికున్నాను అందరూ చచ్చి ఉన్నారనే ఓవర్ యాక్షన్. ఇదంతా 6వ విషయం నేను చెప్పింది. ఇప్పుడు ఇట్లా ఒక పరిశోధన చేస్తే ఎన్ని నష్టాలు ఉన్నాయో అవి బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని లాభాలుగా మారతాయి. అర్థమైతే గట్టిగా దేవుని మయంపరచండి, దేవునికి స్తోత్రాలు చెప్పి. ఇప్పటిదాకా సమస్య చెప్పాను, పరిష్కారం ఏంటి అంటే భక్తి సాధన చెయ్యి. దానికి ముందే చెప్పాను నేను, కొమ్మను ఆధారం చేసుకుని అక్కడే కూర్చొని ఎలుగుబంటు పడ్డట్టు అది ఇరిగిపోయిన టపిమని పడవాకు. పక్షి రెక్కల ఆధారం చేసుకొని కొమ్మ విరిగినా అది నిలబడ్డట్టుగా దేవభక్తి సాధనలో నువ్వు మొదలుపెట్టు, నిన్ను నువ్వే సాధనలోకి దించుకో. ఇప్పుడు అందులో మొట్టమొదటిది ఫాస్టింగ్ ప్రేయర్, ఆత్మకి బలాన్ని ఇచ్చేది, దేహాన్ని కట్టడి చేసేది. రెండవది పరిశుద్ధుల సాంగత్యం, భక్తిపరుల సాంగత్యం. లోకస్తుల సహవాసాన్ని కాస్త తగ్గించి కాస్త ఆత్మీయులు, పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో కూడా కలిసి కాస్త ఆత్మీయ సహవాసంలో కొనసాగు. ఇది రెండవది బలానికి. అర్థమైందా? కాలేదా? పరిష్కారం చెప్తున్నానండి, ఇక ముగింపు. ఉపసంహారం అంటారు అన్నమాట. ముగింపుకు వస్తున్నాను. ఏం చెప్పాను? ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు కాబట్టి పరిశుద్ధుల మధ్యలో దైవవాక్యం అందింది నీకు. ఆవిడ ఉద్యమం స్టార్ట్ అయింది, నాలో జ్వాల రగిలింది. ఇక దాన్ని ఆరనీయకూడదు, దాన్ని మండించుకోవాలి. దేవుని సన్నిధి, దేవునితో గడపాలి, పరిశుద్ధులతో గడపాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఒకరినొకరు భక్తిగా రేపుకోవాలి. వీటితో పాటు వాక్యము ఆత్మకు బలమైన ఆహారం. ఆత్మకు ఆహారం ఏంటి తెలుసా నాన్న? వాక్యమే. మరి ఏం చేయాలి ఇప్పుడు? రోజుకు ఒక అధ్యాయం చెప్పి బిస్మిల్లా అంటాం కాదు. ఒక అధ్యాయం చదివి ఇంతే ఇక బిస్మిల్లా అయిపోయింది అనుకోవటం కాదమ్మా. అమ్మా దృష్టి పెట్టి గ్రంథమును ధ్యానించు. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చెడిదే నయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి. అబ్బా ఎంత సంపుగా పాడారు, చదువుతారు. ఒక్క అధ్యాయం చదివి వయమో అధ్యాయం మొత్తం చదివాను తెలుసా అని 20 మందికి చెప్పు. నీ అధ్యాయం చల్లంగా ఏం బైబిల్ చదువు నాన్న ఇదే.
కాలమును బట్టి చూచితే బోధకులు కావలసి ఉండగా ఇంకా క్రీస్తును కూర్చున్న మూలోపదేశంలో ఒకటి బోధించాల్సి వచ్చింది నీకు మూలపాట. సంవత్సరాలు అయిపోయింది, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, ఒకసారి కూడా బైబిల్ చదవాల. మరి ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలన్న అనుకుంటూ వస్తావు కదా, మరి నిన్ను మాడుగు పెట్టి బాధొద్దు. ఎట్లుంటావు నిద్రమోహం దాన బలంగా? బైబిల్ చదువుమా. మరి ఆహారం తింటున్నావా? బైబిల్ చదువుతున్నావా? నువ్వైనా నేనైనా ఇక్కడ ఎవడు పెద్ద మనిషి, ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకోవాలి. చదవాలి, బైబిల్ గ్రంథం చదవాలి, అధ్యాయాలు తినాలి. సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించడమే కాదు, వాక్యం వినాలి, తినాలి. ఆయన గ్రంథమును నాకివ్వగా నేను దాన్ని భుజించి తినే, అది నా నోటికి మధురంగా ఉంది, నా కడుపుకు చేదాయను. దేవుని వాక్యం తినేటప్పుడు బాగుంటుంది, మధురంగా. ఆహా, జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని అనుసరించాలంటే చాలా చేదుకుంటుంది, అయినా సరే అనుభవించాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ శాలేమన్న పెడితే నువ్వు వచ్చి కూర్చోవటం కాదు, నీకు నువ్వే ప్రతిష్ట చేసుకోవాలి. అది భక్తి సాధన. నీ రెక్కలతో నువ్వు ఎగురుట అంటే ఆత్మ చెప్తాడు, కొంచెం నువ్వు ప్రార్థనా జీవితం తగ్గింది, ఫాస్టింగ్ అంటాడు. ఉండాలి. లేదు, బలహీనత ఉంది, సరే ఫాస్టింగ్ ఉండకపోయినా పేగల్లాగా తినకుండా మితాహారం తీసుకోవాలి. అది కూడా సగం ఉపవాసంతో సమానమే. బస్తాకి బాగా బిర్రుగా దొక్కకుండా, దేవునికి స్తోత్రం, మంచి 2-3 రకాలు చేసేదాను, 7 దాకా దొక్కేది. అట్ట కాకుండా అల్పంగా ఆహారం తీసుకుంటా, ఎసిడిటీ ఫామ్ కాకుండా, గ్యాస్ ఫామ్ కాకుండా, కాస్త ద్రవ పదార్థంగా తీసుకుంటా, కాస్త శరీరాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని, కాస్త దేవునికి దగ్గరలోకి వెళ్ళి. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఉపవాసము. అంటే దగ్గర, వాసం అంటే నివసించటం. ఆహారానికి, లోకానికి దూరమై దేవునికి దగ్గరగా వెళ్ళి కాస్త దేవుడితో. ఫాస్టింగ్లో ఏం చేయాలి తెలుసా? దీనికి తిండి తగ్గించాం కదా, ఈ మేత పెట్టాలా ఆత్మకి. అర్థమైందా నాయన? నంబర్ 1 ఏం చెప్పాను నాన్న? ఫాస్టింగ్ ప్రేయర్ సాధన చేసుకోండి. నంబర్ 2, పరిశుద్ధుల సహవాసాన్ని విస్మరించకండి. నువ్వు సెల్ ఫోన్తోనో లోకస్తులతోనో కూర్చొని లోకాన్ని నువ్వు నింపుకుంటున్నప్పుడు ఆత్మ చచ్చిన స్థితిలోకి వెళ్ళి దేహమే మిగిలిద్ది కదా. అట్లా కాకుండా కాస్త దానికి దూరం అవ్వు. నియంత్రణ శక్తి నీకుంటే అది వేరు, కానీ నువ్వు నిలబడటమే కష్టం. మళ్ళీ లోక శతంతా ఎందుకమ్మా నీకు? కాబట్టి నీకేం కావాలమ్మా? దేవుని సహవాసం, పరిశుద్ధుల సహవాసం కావాలి. పాసిబిలిటీ ఉంటే నువ్వు అది చెయ్యి. దేవుని మందిరానికి రావడం, లేదా ఏకాంతంగా ప్రేయర్లో గడపటం, దేవునితో గడపటం. 3వది వాక్యం. ఏంటి నాన్న 3వది? వరుసగా చెప్పండి నాన్న. మొదటిది ఏంటి నాన్న? ఆత్మకు బలం ఇచ్చేవి. ఉపవాస, ఒట్టి ఫాస్టింగ్ అయినా ప్రేయరా? 2గా విడగొట్టొచ్చండి. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ 2 ఉన్నాయి అందులో. ప్రార్థనా జీవితం, అది కూడా ఉపవాస ప్రార్థనా జీవితం చాలా శక్తివంతమైంది. నీ హెల్త్ సమస్య ఉందా? అట్లయితే కాస్త అల్పంగా తీసుకునైనా సరే నువ్వు ప్రేయర్ లైఫ్ మెయింటైన్ చేయి. నీ ప్రార్థనకి అడ్డంకులే ఎక్కువ ఉంటాయి, కానీ నీకు ప్రార్థన పురికొల్పులు అయితే ఉండవు నాన్న, గుర్తుపెట్టుకో. అయినా సరే వాటన్నిటిని తెంచుకొని నువ్వు వెళ్ళాలి. ప్రార్థనా జీవితాన్ని అంటే దేవునితో సహవాసాన్ని మెయింటైన్ చేయి. 2, పరిశుద్ధుల సహవాసాన్ని. పనికిమాలినతో ప్రార్థనా జీవితాన్ని చల్లార్చే వాళ్ళతో, లోకాశలు రేపే వాళ్ళతో, లోక చెత్త చెప్పే వాళ్ళతో నువ్వు కూర్చోవద్దు. పక్కకి వెళ్ళిపో. 2, దైవ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో. 3వది సత్యవాక్య ధ్యానం. ఎంత తినగలవో అంత వాక్యాన్ని తిను. చదవగలంతవరకు చదువు. ఓపిక లేదా? ఇప్పుడు సెల్ ఫోన్లో చక్కగా వాళ్ళు చదువుతున్నాయి, వస్తున్నాయి. చక్కగా పెట్టుకొని విను. వంట చేసుకుంటా విను, తింటా విను, పండుకుంటా విను, విను. ఎంతగా నువ్వు వాక్యంతో నింపబడతావో అంత ఆత్మబలం పొందుకుంటుంది నాన్న. ఆత్మకు బలము చేకూర్చే సాధనాలు ఇవన్నీ కూడా. ఓకేనా? సరే, ఇంతవరకు ఈ విషయాలు, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ లైఫ్, జీవవాక్యం, పరిశుద్ధుల సహవాసం, దేవునితో సహవాసం, దేవుని సన్నిధి సహవాసం,
వీటితో పాటు వినండి, ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను. నీ ఆత్మకు బలం చేకూర్చే మరొకటి ఏంటంటే పరిచర్య. పరిచర్య కూడా ఆత్మకు బలం కలిగిస్తుంది నాన్న. ప్రేయర్ లైఫ్, వాక్యం లైఫే కాదు నాన్న, పరిచర్య కూడా ఆత్మకు బలం కలిగిస్తుంది. తెలుసా నీకు? ఆత్మకు క్షేమాన్ని ఇస్తుంది పరిచర్య. ఎందుకంటే దేవుని పనిలో ఉన్నప్పుడు నువ్వు ఖాళీగా ఉండవు, బిజీ ఉంటావు కదా. అది దేవుని పనిలో ఉంటావు కదా, అది నీ ఆత్మ చైతన్యం మొదలడానికి సూపర్గా ఉపయోగపడుద్ది. ఇవన్నీ నేను చెప్పాను. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు ఇద్దరం సాధన చేయాలి వీటిని. అప్పుడే మనం బాగుంటాం, ఇతరులు బాగుంటానికి మనం వాడబడతాం. ప్రభు రాకడని గుర్తుపట్టగలుగుతాం, రాకడకు సిద్ధపడగలుగుతాం, బూరం ఊగినప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడగలుగుతాం, అనేకుల్ని సిద్ధపరచగలుగుతాం, అనేకుల బ్రతుకులకు ఆశీర్వాద కారణంగా ఉంటాం, అనేకులకు తాకినప్పుడు వారికి స్వస్థత కలిగించగలుగుతాం దేవుని శక్తితో. అనేకులతో మాట్లాడినప్పుడు చచ్చే స్థితిలో ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, స్పిరిచువల్గా కానీ భౌతికంగా కానీ అన్ని విధాల. అప్పుడు అవుతాం మనం ఆశీర్వాద కారణంగా. లేకపోతే ఏముంది, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి చైతన్యం కోల్పోయి ఇట్లా అయిపోతే ఏముంది? ఇప్పుడు ఇంత విన్న తర్వాత నువ్వు ఇప్పుడు ఏం తీర్మానం చేస్తావో చెయ్యి. ఒక తీర్మానం లేకుండా ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళొద్దు. ముగింపు.